पुत्रदत्तं भजे दत्तात्रेय गुरुदेवनकु या कुंदेन्दु तुषारहारधवल या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकर या श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिर्देवै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः ह्रीङ्कारासनगर्भिता नलशिखां सौः क्लीं कलां बिभ्रतीं सवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वंदे पुस्तकपाशमंकुशधरां जगभूषितां उज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं श्रीविद्यां शिववामभागनिलयां ह्रीङ्कारमन्त्रोज्ज्वलां श्रीचक्राङ्कितबिन्दुमध्यवसतिं श्रीमत्सभानायकीं श्रीमच्छण्मुखविघ्नराजजननीं श्रीमद्जगन्मोहिनीं मीनाक्षी प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारानिधिं तल्ली चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणी पुण्ड्रेक्षुपाशङ्कुश पुष्पबाणहस्ते नमस्ते जगदेकमाता नमस्ते नमस्ते नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः। ओं हरलीलावतार ओं नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ओं हरलीलावताराय शंकराय परौजसे कैवल्यकर्णाकल्पतरवे गुरवे नमः। कृष्ण कृष्ण పరమేశ్వరి సంపూర్ణ కరుణాకరణ రసప్రసారంతో యోగ వాసిష్టంలో ఉండేటువంటి మహత్వైభవం రామచంద్ర ప్రభు తన అనుభవాల్ని ప్రకటీకృతం చేస్తున్నారు. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. గురువు కన్నా పరతత్వం జగత్తులో లేరు గనక మీలాంటి బిషగ్వరేణ్యులు వచ్చి మాకు ఈ రోగాన్ని పోగొట్టారు. కానీ ఈ అహంకారం అనే రోగంతో జీవులు ఎంతమంది నశించిపోతున్నారో ఈ నశింపు నుంచి ఉద్ధరించాలంటే మీకన్నా గొప్పవారు లేరు అని నిన్న హెచ్చరిక చేశారు. పూర్ణ పురుషులు జన్మాంతర సంస్కారాలను నశింపజేసుకుని ఈనాటి తీవ్ర కృషితో అనుభవానందాన్ని పొందిన మహనీయులు, ఆనందం పొందిన వారి దగ్గరికి వెళితే ఆనందం లభిస్తుంది, దుఃఖవాగుల దగ్గరికి వెళితే దుఃఖం లభిస్తుంది. ఏ లక్షణం ఉన్న వాళ్ళ దగ్గర చేరితే ఆ లక్షణం ప్రకాశిస్తూ ఉంటుంది కనుక మీలాంటి మహనీయులే మా అంధకారవంతుల జీవితం నుంచి మమ్మల్ని రక్షించాలి. ఈ తృష్ణ అనేటువంటి అహంకారం భార్య అని చెప్పారు. ఈ తృష్ణ నుంచి కూడా తప్పించాలి, అనుగ్రహించాలంటే మీకన్నా గొప్పవారు లేరు. గురువులు పూర్ణస్వరూపులు అద్వైతమూర్తులు. మీకు శంఖచక్ర గదా పద్మాలంకారమైనటువంటి శ్రీమన్నారాయణులా 4 భుజాలు లేకపోయినా 2 భుజాలతో ప్రకాశించేటువంటి పోషణకర్తలు మమ్మల్ని రక్షించాలి. 4 ముఖాలతో వేదాన్ని చక్కగా పఠించగలిగే బ్రహ్మగారు మీరు. ప్రత్యక్షంగా 4 ముఖాలు మీకు లేకపోయినా 4 ముఖాల తాలూకు అనుభవానంద స్వరూపమైన అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి మహావాక్యాలను విచారణ చేసిన మహనీయులు కనుక మీరు తప్పకుండా మమ్మల్ని అనుగ్రహించాలి. మీరు సాక్షాత్ లయకరుడైన శంకరులే. ఎందుకంటే సమస్త జీవరాశుల తాలూకు లయ స్థితి ఏ పూర్ణానందమో ఆ ఆనందాన్ని అందరికీ అందించగలిగే ప్రజ్ఞావంతులు కనుక గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం ఈ సంసార తంత్రుల నుంచి ఈ గర్తాల నుంచి ఉద్ధరించాలంటే మీకన్నా మాకు గొప్ప సహాయకారులు లేరని చెప్పి రామచంద్ర ప్రభు గురువు తాలూకు మహద్వైభవాన్ని నేను స్తోత్రం చేస్తూ చెప్పుకొచ్చారు. అంతేకాదు నాకు ఎంత విచారణ చేద్దామన్నా నా మనసు శూన్యారణ్యంలా ఉంది అన్నారు నిన్న.
మమ చిత్త మహారణ్యే వ్యామోహతి విరాకులే శూన్యతాండవినీజాత వృతా మా పిశాచికాగా. శూన్యారణ్యంలా ఉన్న నా మనస్సులో ఎప్పుడూ కోరికలనే పిశాచాలు గంతులు పెడుతూ ఉంటాయి. కోరికలనే పిశాచాలు తాండవం చేస్తున్నాయి. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి రుద్రతాండవం జరుగుతున్నది. ఈ తాండవం నుంచి తప్పించే మహనీయులు ఎవరు? ఎందుకంటే ఈ కోరికలు నశించిపోవడం అనేది లేదు. పోనీ ఈనాటికి నశించిపోయిందంటే నీరసం చేత నశించిపోవాలి, లేదా ఆ కార్యక్రమం మీద కోరిక ఉన్నా జరుగుబాటు లేకపోతే నశించిపోవాలి, చేద్దామనుకున్న సహకారం లేకపోతే నశించిపోవాలి. కానీ నశింపు దానికి లేదు, నశించినట్లుంటుంది. మనకు అనుకూల వాతావరణం వస్తే మళ్ళీ లేచిపోతుంది. మొక్కలు విత్తనాలు జల్లించుకున్నాం కానీ వాన లేదు, అంచేత లేవలేదు. వాన పడింది కానీ భూమిలో సారం లేదు, అంచేత లేవలేదు. లేదు, సరైన వాతావరణం కలగలేదు, లేదు లేవలేదు. అందువల్ల మాత్రమే అది లేవలేదు కనుక నశించిపోయింది అనుకుందుకు వీరు లేదు. అవకాశం కలిగి మళ్ళీ సరైన వాన, గాలి, ఆ మట్టిలో సారం కలిగేటప్పటికి తటాలు లేచి కూర్చుంటు. అవి ముళ్ళ విత్తనాలు, ఇంకా చెప్పాలా బెమ్మచముడు మట్టలు లేచి. అట్లా నువ్వు వేసుకున్న ఏ బీజాలు అయితే ఉంటాయో జన్మ జన్మాంతరాలు అవి నశించినట్లుంటాయి. ఈ కోరికలే దుఃఖానికి మూలాధారం కనుక కోరికలు నశించడం అనేది లేదు. ఆ పిశాచాల విలయతాండవం చేస్తున్నాయి. ఎప్పుడు విజృంభిస్తాయో తెలియదు. ఆ విజృంభణ రాకముందే రక్షించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అయితే అనుకూల వాతావరణం రాగానే ఎట్లయితే విజృంభిస్తాయో అట్లనే మనలో కూడా కోరికలు చచ్చిపోయినట్లుంటాయి. వారికి ఏ కోరికలు లేవండి, మహావిరాగి. అవును, అవకాశం లేక. అవకాశం ఉంటే వారు మహాభోగే, కానీ అవకాశం లేకపోవడం చేత విరాగి అయిపోయినారు. అనుకూల వాతావరణం లేదు. ఎప్పుడైనా అనుకూల వాతావరణం జన్మాంతర పుణ్యం చేత కలిగితే వారైనా వీరు అంతకుముందు ఎంత మృదువుగా, ఎంత వినయంగా, ఎంత వివేకంగా, ఎంత భక్తి శ్రద్ధలతో ఉండేవారు. ఇప్పుడు వారు నిరీశ్వర సిద్ధాంత ప్రతిపాదకులకి ప్రెసిడెంటా? వారే అవకాశం లేక అట్లా ఉన్నారండి. అవకాశం ఉంటే మాత్రం ఆ భగవంతుడిని కూడా మింగగలిగే సమర్థులే. అందుచేతనే భగవంతుడు కొన్ని శక్తులు తన చేతిలో పెట్టుకుని వీళ్ళకి తెలియకుండానే నడిపిస్తున్నారు. ప్రాణం పోకట రాకట, వాన పోకట రాకట, ఇవేం తెలియవు. అంతేకాదు, మన చేతిలో ఉన్నాయనుకునేటువంటి జాగ్రత్త మన చేతిలో లేదు, స్వప్నం మన చేతిలో లేదు, నిద్ర మన చేతిలో లేదు, సాగు పుట్టకలు మన చేతిలో లేవు. ఇట్లా కొన్ని నిర్దిష్టంగా ఉంచారు. నేను ఇవాళ పడుకుందాం అనుకున్నానండి, వేగ పడుకుంటే చూద్దాం, మంచం మీ పడి తోలడమే కానీ నిద్ర పట్టి చావు. నేను ఇవాళ జాగరణ చేద్దాం అనుకున్నానండి, చేయండి చూద్దాం. జాగరణ అని అనుకున్న ముందు రోజు నుంచి నిద్రే. రేపు శివరాత్రి అంటే వాళ్ళ నుంచి అదేమిటో విపరీతంగా తూకొచ్చేస్తున్నది. ఎంత ప్రబల ప్రయత్నం చేశాను, సోడాకాయ తాగాను, సోడాకాయ మొహం కడుక్కున్నాను, బుర్ర మీకు సోడాకాయ కొట్టుకున్నాను, ఎన్ని నిద్ర వచ్చేస్తున్నది ఒకటే. అయితే బలవంతంగా తిరిగాను రోడ్డు మీద పోయి, తిరిగితే ఆగుతున్నామో అని. రోడ్డు మీద పోయి తిరుగుతున్నాడు. మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఢిల్లీ కొట్టి తిరిగి కూర్చోరా అన్నారు. ఆ బలం మీద కూర్చున్నట్టు నిద్ర అయిపోయింది. చెడిపోవడానికి అంతసేపు పట్టాలి. ఉన్నతమైన శిఖరాన్ని ఎక్కి అక్కడ ఉండే వస్తువును గుర్తించడం కష్టం. కానీ నామరూపాలు లేకుండా శుభ్రంగా అక్కడి నుంచి దొర్లిపోయి షేపులు లేకుండా గూళీలు అయిపోవాలంటే దానికి కాలం పట్టక్కర్లేదు. భ్రష్టత్వం రావాలంటే మానవుడికి ఎంతో కాలం అక్కర్లేదు. శుద్ధత్వం, పూర్ణత్వం, అనుభవత్వం, వివేకత్వం ఇవి కలగాలంటే కష్టం. కానీ ప్రతిమ అవన్నీ దుర్లభం. ఇట్లాంటి విషయాల్లో నాకు చాలా కష్టంగా ఉంది. విశ్వామిత్ర మహర్షి, మీరు ఒక్కసారి ఆలోచించండి. నా కోరికలన్నీ నశించిపోతున్నాయి అనుకుంటున్నాను, కానీ నశించినట్లు కనబడటం లేదు. ఇది కూడా గుర్తించారు వారు. మనకి ఈ గుర్తింపు కూడా తెలియదు. అంతేకాకుండా స్నేహితులు కానీ, బంధువులు కానీ, మనతో సహా పాఠకులు కానీ ఎవరైనా ఉండి కూడా కోరికలు రేకెత్తించవచ్చు. మన దగ్గర శక్తి లేకపోయినా రేకెత్తించవచ్చు, శక్తి ఉన్నా లేకపోవచ్చు. వాటి బలం నశించిపోవచ్చు. అయితే పూర్తిగా ఎప్పుడు నశింపు వస్తుంది ఈ కోరికలకి? జ్ఞాన విచారణ అనుభవం చేత కానీ రాదు. సద్గురువుల కరుణ చేత బీజాక్షరంతో కూడుకున్న మంత్రాన్ని వారికి చాలనం చేస్తే ఆ మంత్ర అనుష్ఠాన ప్రభావం చేత ఈ కోరికలలో ఉండే బలం నశించిపోతుంది. చింతగింజలు భూమిలో పడేస్తే అవి మనకు ప్రత్యక్షంగా కనపడతాయి. మొక్కలు లేస్తాయి, ఒక 4-5 రోజులు ఉంటాయి. ఆ మొక్కలు లేచినప్పుడు ఆ పప్పు బద్దలు అట్లా అతుక్కుని ఆ మొక్క ఇలా తలెత్తి కనబడేదాన్ని జాగ్రత్తగా పరీక్షించండి, తెలుస్తుంది. ఒక్క 4-5 రోజులు అవగానే ఆ చింతగింజల తాలూకు బద్దలు అట్లా విడిపోతాయి. దాంట్లో నుంచి చిన్న అంకురం వస్తుంది. ఆ అంకురం ఎంతంత పెద్దదవుతూ ఉంటే ఈ పప్పు బద్దల బలం అంతంత తగ్గిపోయి అది చెట్టు అవగానే బద్దలు వాటంతట రాలిపడిపోతాయి. అట్లనే కర్మోపాసనలనే 2 బద్దలు కూడా ఇటువంటి పడిపోవాలంటే జ్ఞానపూర్ణానుభవం కలగాలి. ఇది గురు కరుణాకరణ రసప్రసారం చేత జీవుడికి రావాల్సినటువంటి అనేక జన్మాంతర పుణ్య సంస్కార ప్రభావం. కానీ సామాన్యంగా దుర్లభం త్రిశులోకేశం, అక్కడ దొరకదు. ఆ పప్పు బద్దలు అటు ఇటు జారిపడిపోయినట్టుగా
ఉపాసన భక్తి రెండు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏముందండి, కేవలం భక్తి ఉపాసనల తాలూకు స్వరూపమైన జ్ఞానమూర్తి ఉన్నాడు. ఏ భక్తి చేత దేవుణ్ణి తెలుసుకుంటే ఆనందం కలుగుతుందో ఆ దేవుడు తానైపోయినా, ఏ ఉపాసన చేత ఆ భగవంతుడిని చేరుదాం అనుకున్నారో ఆ వస్తువు తానై ప్రకాశించారు. అప్పుడు కష్టం దుఃఖం లేదు. అంతవరకు కూడా మానవుడు కోరికలు బంధీకృతంగా ఉంచి రకరకాల దుఃఖాలను తెప్పిస్తూనే ఉంటాయి. ఇట్లాంటి కల్లోల నుంచి ఎట్లా పైకి రాను? ఆలయ అంతర్గర్భాయ కృష్ణ తరళితాశయ ఆయా విషయమోల్లాస కూర్మీరంభు నిదామివాస. సముద్రంలో తరంగాలు ఒడ్లన్నీ కలిసి వేసేస్తున్నట్టుగా నా మనస్సు నిరంతరం తృష్ణతోటి తొలిచి వేయబడుతుంది. సముద్ర కెరటాలు వస్తాయి, ఇసుకను కోరుకుంటూ పోతాయి. ఒడ్డు నిలబడితే మనకు తెలుస్తుంది. కెరటం వచ్చినప్పుడు ఆనందంగా కాళ్ళకు తడవా అని చెప్పి అక్కడ నిలబడితే 2-3 కెరటాలు రాగానే మనం ఒక 2-3 అంగుళాల కిందకు దిగుతాం. ఇంకో 10 కెరటాల దాకా అక్కడే ఉంటే మోకాళ్ళ దాకా దిగుతాం. ఎందువల్ల? దానికి కోరడం సహజ లక్షణం. అయితే కరెంట్ వేవ్స్ ఉంటాయి, మళ్ళీ తెచ్చేసుకుపోస్తూ ఉంటుంది. అయినా కానీ కోరే లక్షణం దానికి ఉంది. సముద్ర పొడ్లని సముద్ర తరంగాలు ఎట్లా కోరి కోరి తరిగి తీసుకెళ్లిపోతున్నాయో, ఈ కోరికలనే తరంగాలు నా మనస్సుని క్షీణింపజేస్తున్నాయి. నాలో ఉద్వేగంగా ఉండే భగవతత్వాన్ని నశింపజేస్తున్నాయి. దినదినం కూడా కోరి కోరి లోపలికి తీసుకుపోతున్నాయి. ఎట్లా నేను బ్రతకాలి? ఈ ఆనందాన్ని ఎప్పుడు నేను పొందగలుగుతాను? అంతేకాదు, ఆయాత విషయోల్లాస మూర్మిరు అంబునిరానివా, నిరంతరం వచ్చేటువంటి ఆ వేగం చేత కొట్టబడేటువంటి ఆ ఇసుకంతా ఎట్లా పోతున్నదో అట్లా కాలం అంతా వృధైపోతున్నది. ధనార్జన ఆసక్తి పెరిగిపోతుంది. ధనం మీద ఆసక్తి పెరిగింది, మీద ఆసక్తి తరిగింది. అంచేత మనం తప్పనిసరిగా జన్మలకు వస్తామని గ్యారంటీ. ఇలా ఎక్కడైనా ఉంటామండి. మనం ఎట్లా నిర్ణయించుకోవాలి? జ్ఞానం అజ్ఞానం ఇవన్నీ నిర్ణయించుకునేటువంటి గీటురాళ్లే. జాగ్రత్తగా నిర్ణయించుకుంటే మన మనస్సు లౌకికంలో ఎంతంత ముడిపడుతున్నదో అంతంత భగవంతుడికి దూరం అయిపోతున్నాం. మన మనస్సు ఎంతంత భగవత్ సన్నిధానానికి చేరుకుంటున్నదో అంతంత లౌకికంగా చెప్పుకోవచ్చు. అయితే లౌకికం అంతా మానేయమన్నారా? మానేయమని శాస్త్రం చెప్పలేదు. కొండల్లో గుహల్లోకి పొమ్మనలేదు. సన్యాసం కాషాయం తీసుకోమనలేదు. విచారణ అనుభవం చేత మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే ధరించవచ్చు. గృహస్థులు ధరించవచ్చు, బ్రహ్మచారులు ధరించవచ్చు, యతీశ్వరులు ధరించవచ్చు, ఉన్న వాళ్ళని ధరించవచ్చు. ఇక్కడ శూద్ర వైశ్య క్షత్రియ బ్రాహ్మణ కులాలు కూడా సంబంధం లేదు. ఎవరైతే విచారణ చేస్తారో వారికి అనుభవం రావాల్సిందే. ఎవరైతే అగ్నిహోత్రం దగ్గర కూర్చుంటారో వారికి చలిపోవలసిందే. ఎవరైతే చక్కగా హాయిగా ఉండాలనుకుని ఆ ఐస్ క్రీమ్ తింటూ ఒక ఏసీ రూముల్లో ఉంటారో వాళ్ళకి వేడి తాలూకు దుఃఖం పోవలసిందే. ఇవన్నీ నిర్ణయించబడినటువంటి విధులు. ఎక్కడ చేరుకుంటారో వస్తూ వచ్చేస్తుంది. కానీ చేరుకునే ప్రయత్నం చేయాలి. కొంచెం ప్రయత్నం ముందు చెప్తారు సిస్టమర్స్. నువ్వు ఆ ప్రయత్నం అంటూ చేస్తే ఫలితం లభిస్తుంది. ప్రయత్నం చేయకుండా ఇంట్లో కూర్చుని నాకు అది కావాలంటే వచ్చేది కాదు. ఎంత కష్టపడి ఇక్కడికి వస్తే ఈ విచారణ వినగలుగుతున్నారు? ఏమిటోనండి, మాకు పొద్దున్న తెమలకి ఎట్లా రావడం, తెమలకపోతే ఆ పనులు చేసుకుంటూ అలాగే ఉండవచ్చు. ఈ విచారణ మీకు అందదు. మాకు అవకాశం ఉందండి అన్నప్పుడు ఇది రాదు. కాలం కానీ పెద్దలు కానీ అమోఘమైనటువంటి తప ప్రభావ సంపన్నుల చేత చెప్పబడేటువంటి వాక్య విశేషం కానీ మనం కావాలనుకుంటే వచ్చేవారు కారు. వారికి మనం ఎదురుగా వెళ్ళి వారు వచ్చినప్పుడు మనం వినాల్సిందే, కానీ మన కోసం వారు రారు. స్వాతివానకి ఆ ముచ్చపు చెప్పు తెరుచుకుని ఉంటుంది. ఆ బిందువు పడాలని అది కోరుకుంటూ ఎదురు చూసినట్లుగా భగవద్ అనుభవానంద స్వరూపులైనటువంటి మహనీయుల తాలూకు వాక్య బిందువులు అవి రావాలని మన హృదయాలు తెరిచి అట్టే పెట్టుకుంటే, అందులో పడితే ఆ పడ్డది కూడా జన్మాంతర సంస్కారం వాళ్ళకుంటే బలంగా వెంటనే ముసుకుని అది బాగా విచారణ చేసి పైకి ముత్యంగా. లేదండి మాకు ఇప్పుడు అవకాశం లేదు, నీకు అవకాశం లేకపోతే నీ అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ఏం రారు. ఏం చుట్టాలా పక్కాలా లేకపోతే ఏమైనా రాస్తే మనకున్నా బంట్రోతులా పాలేర్లా ఏరా అంటే రావడానికి వాళ్ళు వచ్చేవాళ్ళు కారు. వాళ్ళ అనుగ్రహానికి మనం పాత్రలు కావాలి, కానీ మన అనుగ్రహానికి వాళ్ళు ఏం పాత్రలు అక్కర్లేదు. ట్రైన్ వాళ్ళకి నువ్వు వెళ్ళకపోతే ట్రైన్ పోతుంది, కానీ ట్రైన్ గారి కోసం నువ్వు ఎదురు చూడకపోతే నువ్వు పోతావు, కానీ ట్రైన్కి ఏమి నష్టం లేదు. నేను వెళ్ళానండి ఎందుకు రాలేదు అంటే నీ కోసం ఒక్కడి కోసం ట్రైన్ వేయలేదు, అది వెళ్ళిపోయింది. కాల ప్రవాహంలో అందరూ వెళ్ళిపోతున్నారు, మనం వెళ్ళిపోతాం. కానీ కోరికలు నన్ను బందీకృతం చేసి కిందకి లాగేస్తున్నాయి. ఈ కాలం నుంచి తప్పించుకునే విశేషం ఎట్లా? అదే కాకుండా మనస్సు క్షోభ, పూర్తి దుఃఖం కాదు, అలాగనే ఆనందం కాదు. ఆనందంగా లేవా? ఆనందం కాక విచారం. వస్తువులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, అంతమంది బంధువులు ఉన్నారు, మరి దుఃఖం ఎందుకు? వీళ్ళెవరూ నా వెంట రారు. ఆనందం లేదా? ఉంది. కనబడుతుంటే ఆనందం కాక ఇంతమంది కనబడుతుంటే ఇందరూ నా వాళ్ళని మమకారం అహంకారం ఉంటే ఆనందం కాక దుఃఖం ఉంటుందా? మన వాళ్ళు కాకుండా చుట్టూ 10 రకాల భాషల వాళ్ళు కూర్చుని మనకి ఏ భాష రాకపోతే అప్పుడు దుఃఖం. ఎవడు ఏం మాటకు తెలియదు, వాడు మొహం మనం చూడ వాళ్ళు నవ్వుకుంటుంటే మన్నే అనుకున్నారు అనుకోండి. వాళ్ళేదో వాళ్ళ సంతోషం వాళ్ళంటే అక్కడ భాష వాళ్ళ మధ్యలో పెడుతున్నట్టుగా ఉంటుంది. అంతా మన వాళ్ళే.
అవతల ఇద్దరు భాషలేని వాళ్ళు అంటారు, ఓహో వీడు వెరగబడిపోతుంటారు. అలాగ బంధుబలగం అంతా మన వాళ్ళు అనుకున్నప్పుడు ఆనందం కాదు, ఆనందమే. కానీ దుఃఖం ఎందుకు వస్తున్నది? వీళ్ళు ఎవరు రారే, ఒక్కళ్ళు రారు, ఎవరికెవరు సంబంధం లేదు అని చెప్పి విచారం కలుగుతున్నది. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్తగా హెచ్చరిక చేశారు. నీకు తల్లిగారు వస్తారా? నేను కన్నవారు ముందే వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, తండ్రి గారు వెళ్ళిపోవచ్చు, లేదు వాళ్ళ ప్రార్థన బాగోకపోతే వాళ్ళ కన్నా బిడ్డలే వాళ్ళ కంటి ముందు వెళ్ళిపోవచ్చు. ఎవరికెవరు సంబంధం ఉంది? ఏదో అలా ఇలా కాదు, ఇల్లు వాకిళ్ళు పట్టుకుపోతామా, వచ్చేవి కావు. ఒక స్తంభం పట్టుకెళ్ళు చాలు, ఇల్లంతా పట్టుకెళ్ళక్కర్లేదు, స్తంభం కూడా పట్టుకెళ్దాం. కొన్ని స్తంభాన్ని వాటేసుకొని నాదని చూద్దాం. మరి దేంతో ఈ దుఃఖం కలుగుతున్నది? నాది అనుకోవడంతో కలుగుతున్నది, కానీ నాదనుకున్నది ఏం వాటేసుకోలేడు. ఇల్లు మాదండి, ఇల్లంతా కావాలనుకుంటున్నావా? అయిపోయింది నా పేరుని రిజిస్ట్రేషన్, ఇలాంటి పేర్లు ఎన్ని పెట్టుకున్నావా, ఎన్ని రిజిస్ట్రేషన్ అయ్యాం. అందరికీ ఉన్న రిజిస్ట్రేషన్ స్థలం ఒకటి ఉంది, అక్కడికి వెళ్లాల్సిందే, కానీ ఈ స్థలాలు ఈ రిజిస్ట్రేషన్లు చెల్లుబడిలో ఉండవు. అది మాత్రం తప్పదు. ఉద్దామ కల్లోలా దేహాత్ర వహదీవమే తరంగళాలాకార ఇక తృష్ణానవంత నానా విధమైనటువంటి విషయ సుఖాల అపేక్ష మీద ఉంటుంది మనస్సుకి. ఇప్పుడు ఈ తరంగాల చేత శరీరం అనే పర్వతం కింద పడిపోతున్నది. ఎంతసేపు ఏ కోరికో కోరుకోవడం, ఆ కోరిక తీరకపోతే ఏడవడం, తీర్చి ఆనందపడడం, తీర్చిన వాళ్ళు వచ్చారంటే వాళ్ళు పొగడ్డం, తీర్చిన వాళ్ళు రాకపోయారంటే ఒకవేళ మన పక్క నుండి వాళ్ళకి ఆ శక్తి ఉండి కూడా ఆ కోరిక తీర్చకపోతే ఎందుకండి వాళ్ళ పలుకుబడి కాల్చడానిక అండం. అంటే వీళ్ళ కోసం వినియోగించాలి ఏమైనా ఉందా? అంచేతను వీళ్ళకి ఇష్టంగా మసులుకుంటే వాళ్ళు గొప్పవారు, ఇష్టంగా లేకపోతే వాళ్ళ పనికి మాలిన వాళ్ళు. ఈ మనసు తాలూకు స్థితి ఇట్లా ఉంది. అంతేకాకుండా ప్రవృత్తి దీని తరంగం. ప్రవృత్తిలో ఉండే మానవాళ్ళందరి తాలూకు స్వరూప స్వభావాలని వ్యాఖ్యానం చేసుకోవడమే దీని తాలూకు ఎగిరిపడే కెరటాలు. ఏమండి మీరు బాగున్నారా? మా సంగతికి ఏమిట్లేండి, ఏదో రామకృష్ణ అనుకుంటున్నా, వాడు అసలు ఏమీ అనడండి, వాడి గురించే నా చింత అని వీడు పోగొట్టుకోవడం. వీడిదో మహాపండితుడు, ప్రజ్ఞావంతుడు, భాగవతోత్తముడు అయిపోయినట్టు నాకేం పర్వాలేదు, దాటిపోయేట్టు. వీడు ఎక్కడ దాటిపోయాడు? ఏం దాటిపోయి? నాకు పర్వాలేదండి, నేను ఎలాగ దాటిపోయినా ఆ పిల్లవాళ్ళ గురించేనండి. వాళ్ళు ఏం చేస్తారు, మా కమిటీలోకి వస్తుంటారు అనుకోండి, కానీ వాళ్ళకి భగవంతుడు అంటే అదేమిటో పూజ లేదు, అర్చన లేదు, జపం లేదు, ధ్యానం లేదు. వాళ్ళ గురించే నా తపన. నాకు రాత్రి పగలు నిద్రపోతున్నా, కూర్చున్నా, తింటున్నా, వాళ్ళ ధ్యానం చేసుకుని, వాళ్ళకి అలాగా భక్తి లేదు కనుక భక్తి లేని వాళ్ళ ధ్యానంతో నువ్వు కూడా భ్రష్టు పట్టి ఇప్పుడు అనుభవం. ఎవరికెవరు ఏ సంబంధం లేదు. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళకి భక్తి లేదని, వాళ్ళ అంతరంగంలో ఇస్తుందో మనకేం తెలుసు? పైకి పూజ చేసి పువ్వులు తీసుకొచ్చి ఓం ఓం అని అర్చేసి పక్క వాళ్ళని నిద్రలేపేసి అలా చేస్తేనే పూజ అని ఏముంది? కొంతమంది అంతరంగంలో చేసుకునే వాళ్ళు ఉంటారు, ప్రతి వాళ్ళని మనం వ్యాఖ్యానం చేయడానికి వీల్లేదు. అయితే చేయని వాళ్ళు ఉంటారు. ఏ పుట్టలో ఏ పాము ఉందో అంటే మా మాతాజీ అన్నారు, పాము లేని పుట్టలు కూడా ఉంటాయి ఆయన అన్నారు. ఉంటే ఉండవచ్చు, ఏం చెప్పగలం? అందరూ ప్రజ్ఞావంతులు అనుకోవచ్చు. ఆ ప్రజ్ఞ ఏ రూపంలో ఉంటుందో చెప్పలేము. అది విద్యలో ఉండొచ్చు, వివేకంలో ఉండొచ్చు, ధనం ఆర్జించడంలో ఉండొచ్చు. కొంతమంది వారి సంస్కారాల చేత అట్లా కలుగుతుంటాయి. అయితే అంత మాత్రం చేతన వాళ్ళకి భక్తి లేదనడానికి వీల్లేదు. భక్తి అంతర్గత అనుభూతి, ఇది నివృత్తిలో ఉండే ప్రవృత్తి. అంతర్గత అనుభవం బహిర్గతానికి ఏం కనబడేది కాదు. అయితే కొన్నాళ్ళు వాళ్ళతో పరిచయంతో ఉండగా తెలుస్తుంది. లేదు వీళ్ళ తాలూకు సంస్కారం గొప్పదైతే వీళ్ళ పరిచయం చేత వాళ్ళలో కూడా ఆ ప్రవృత్తిని వృత్తి మార్గానికి రప్పించవచ్చు. ఆ స్థితిలో ఉంది నా మనసంతా కూడా. అసత్యవచనాలు, పరనింద, కుచిత భాష, ఇవన్నీ కూడా ఈ తరంగం తాలూకు ధ్వనులు. మన ఎవరు పెట్టి పడిపోతుంటాయి తరంగాలు విరిగిపోయి. దాని ధ్వనులు ఏమిటి? అసత్యం. సత్యం అన్నది సత్యం వద, సత్యం వద అని వద ఇంక తేలిగ్గా పలకాలి, వద కాదు. సత్యం వద అంటే సత్యాన్ని నడిపించగలగాలి, సత్యం సక్రమంగా. ఇప్పుడు సత్యం వధ, సత్యం నరకబడింది కలియుగంలో. సత్యం చెప్పిన వాళ్ళు ఎందుకు పనికిరాని భ్రష్టులు. మీరు సత్యం పలుకుతారా? అయితే అంతే, మీరు ఈ జన్మలో బాగుపడరు. పూర్వం సత్యం పలికితే గొప్ప విషయం. 1000 అశ్వమేధయాగాలు ఒక పక్కని, సత్యం ఒక పక్కని వేసి అనుశాసన పర్వంలో చెప్పుకొస్తారు. సత్యం ఒక పక్కని వేసి ఆ త్రాసు తులాభారం చూస్తే సత్యం వైపు ముళ్ళు మొగ్గు చూపింది అన్నారు. 1000 అశ్వమేధాల యోగ ఫలం ఒక సత్యం ఇస్తుంది. ఇప్పుడు అశ్వమేధయాగం కూడా చేస్తున్నా కొత్తగా. అయితే ఇన్ని ఫలాలు గొప్పతనం దీంట్లో ఉందని తెలియదా? తెలుసు. మనం వింటలేదా? వింటున్నాం. ఇది అనుశాసన పర్వంలో, భారతంలో తెలియదు. అన్నీ మాకు అన్ని కోసకొచ్చినట్టు తెలుసండి. మరి ఎందుకు పాటించరు? అదేనండి. అంటే తెలుసుండి భ్రష్టులైన వాళ్ళని రక్షించే వాళ్ళు లేరు. కోరుండి గోతులో ఏం చేస్తాం? మాకు గొయ్యని తెలుసు, దిగిపోతున్నాం అని తెలుసు, వెళ్ళిపోతాం. నిన్నెవరు రక్షించేవాళ్ళు లేడు. పరమేశ్వరుడు కూడా కరుణించడానికి అవకాశం ఏది
నీకు తెలియకపోయి పడిపోతుంటే చేపెట్టుకుంటారు, నాన్న పడిపోతున్నారు రే, ఏం తెలియదు అది పైకి అలా కనబడుతున్న సినిమా ఆకులతోటి అది ఊబి పైకి నీళ్లతో ఉన్నట్టుగా కనబడుతున్నది, మామూలు గుంట కాదు. నువ్వు బ్రతికిపోయినా లోపలికి వెళ్ళిపోతాం. ఊబని నాకు తెలిసినండి, మీరు చెప్పక్కర్లేదు. నీకు తెలిసా? నేనే పొరపాటు పడ్డానికి తెలిసి ఉండేది కడుతుంది, వెళ్ళాలని వెళ్తున్నాను. చూద్దాం, నీ ప్రారంభం ప్రబలంగా ఉంటే అట్లా ఉంటుంది. పరలింద ఎంతసేపు వాళ్ళు నిందించడం, వీళ్ళు నిందించడం, వీళ్ళేదో మహానుభావులు అయిపోయి గగనంలో తిరుగుతున్నట్టు. అక్కడ వారు ఉపమానం ఇచ్చారు, గద్దలు అవి ఆకాశంలో తిరుగుతున్నా నీచమైన కప్పల మీద అలకల మీద దృష్టి ఉంటుందని. వారేదో పూర్ణానుభవంలో ఉండిపోయినట్టు ప్రతిమా వాళ్ళు పాపం వీళ్ళ దగ్గరికి వచ్చి అడగగానే వీళ్ళేదో గొప్ప గురువులు అయిపోయి అనుకుంటారు. పాపం వాళ్ళకి కొంత తెలుస్తుంది, ఏమండి స్వామి మాకు ఇలా చేసుకుంటుంటే మనసు నిలబట్టలేరు అని అడగగానే వాళ్ళు వచ్చి మీకు మనసు నిలబడాలంటే 12 పుష్కరాలు పట్టాలి. అయితే నువ్వేదో పూర్ణత్వంలో గడిపి వాళ్ళకి బ్రష్ పెట్టినట్టే కదా. అలాంటి వాళ్ళకి చెయ్యూతనిచ్చి మార్గం చెప్పే మార్గదర్శకుడుగా ఉండాలి. కానీ మీలాంటి వాళ్ళకి చెప్పినా పట్టదు కనుక నేను చెప్పను అంటే అది కేవలం నీ తాలూకు ఆభిజాత్యం చూపిస్తుంది. కొంతమంది మహానుభావులు దర్శనం చేసుకుంటూ వెళ్ళి వారితో ముచ్చిస్తూ, ఏమండి సాధన చతుశ్రీ సంపత్తి అందరికీ ఉండాలా, బ్రహ్మ విచారణకి అధికారం ఏమిటి? బ్రహ్మ విచారణకు అధికారమే తెలీదా? అలాంటప్పుడు మీరు ఎందుకు ముందుకు వస్తారు? అయ్యో పనికిరాదు అంటే చెప్పి ఆ విధానం నుంచి పైకి లాగాలి, కానీ విచారం తెలియదు కనుక మీకు పనికిరాదు అంటే అవతల వాడు ఎప్పటికి పైకి వస్తాడు. నేను చెప్పుకున్నాం, ఉద్యోగం ఇప్పిస్తారా? మీకు అంతకుముందు ఎక్కడైనా సర్వీస్ చేస్తున్నారా? ఇదే స్టార్టింగ్. మీ దగ్గర రాగానే సర్వీస్ చేసుకున్నాను నేను వస్తుంటే ఇంకెంతకుముందు అంటే ఇంతకుముందు సర్వీస్ చేసుకుంటే వదులుకుని మీ దగ్గర రావాలి అడుకుందికి. అసలు ఏ సర్వీసు లేక మీ దగ్గరికి వచ్చాము అలాగా. అంచేతను మాకు మునిపే సాధన చతుశ్రీ సంపత్తిని మేము ధ్యానంలో గడిపోతే మీ దగ్గరికి వచ్చి అడుకోలేదు. మాకు అసలు ఆ విధానం తెలియదు కనుక మీ దగ్గరికి వచ్చాం. ఏ మార్గం తెలిస్తే ఆ మార్గం తెలిసిన వాళ్ళని అడుగుతాం. అక్కడ రాగానే వీళ్ళేదో పండితులైపోయి అక్కడ ఉన్నట్టు. ఆ మాటలకే భగవద్గీత ప్రమాణ వాక్యం చెప్పింది, ఏ వస్తువులో గొప్పతత్వం గుర్తించిన అన్ని వస్తువుల తత్వాన్ని తానుగా గుర్తించిన వాడే ప్రజ్ఞావంతుడు. 4వ అధ్యాయంలో చెప్పుకొస్తారు. పండిత సమదర్శన, పండితులైన వారు సమాన దృష్టితో ఉంటారు. దేంట్లో ఏనుగును చూసినా, కుక్కను చూసినా, కుక్క మాంసం వండుకుని తిన్న చండాలని చూసినా అందులో ఉన్న వస్తువు ఒకటి. అయితే ఆయా ఉపాధిగతంగా ఉండేటువంటి ధర్మాల చేత ప్రకాశంలో తేడాలు ఉండవచ్చు, కానీ చిత్ప్రకాశానికి మార్పు లేదు. అట్లాంటి విచారణ చేయడం వాళ్ళకి చేత కాక పరనింద. ఎంతసేపు వాడి గురించి మాకు తెలియదండి, వాడు తెలిసిన అమ్మో వాడి సంగతి చెప్పుకుంటే పంచమహాపాతకాలు తట్టుకుంటాడు. వాడి ముఖం చూసి పొద్దున్నే వాడి ముఖం చూసామా, నాకు రక్తం కళ చూసి మీరు నమ్మరు. మన ప్రార్థన కూడా దానికి అనుకూలం అవుతుంది. అవగానే వాడి ముఖం కొట్టడం. వాడు వస్తే వాడు చూస్తేనే భయమండి. వాడు ఒకవేళ వచ్చేంటే వెంటనే కాలు కడుచుకుని ఇంట్లో కూర్చున్నాం గంట. అప్పుడు వెళ్తాను, గంట కూర్చున్నా నీ ప్రార్థన బాగోకపోతే నాకు అలాంటి అనుభవాలు చాలా వచ్చాయి. పరమేశ్వర కరుణ ఏ రూపం వచ్చినా సరే భగవంతుడు అంటే అంత నిర్దిష్టం రాకపోతే మాత్రం పోకండి, అనవసరంగా అందించుకుంటారు. మీకు నిర్దిష్ట స్థితి వచ్చాక వెళ్ళినట్టు పర్వాలేదు. కట్టెలు ఎదురు రాకూడదు. ఆవేళ అమ్మవారికి నమస్కారం చేసుకు వెళితే వెళ్ళిన కార్యక్రమం దిగ్విజయం. ఒకనాడు పెద్ద మొత్తం చక్కగా కలకల ఆడుతూ వచ్చి టకాలని పండుగను పడిపోయినంత ప్రమాదమై కాలు శుభ్రంగా గీసుకుపోయి అంత రక్తం. అయ్యో కొత్తగా మొత్తైదు వచ్చింది కదా, మొత్తైదు లేదు, వెధవాళ్ళు లేరు, కట్టెలు లేరు. వెధవాళ్ళు 2-3 వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కూడా కార్యక్రమం జరిగిపోయింది. అది వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. కానీ విధవాని మొత్తైదని వాళ్ళ మొహం చూస్తే మనకు తప్పనిసరిగా జరిగిపోతాయని అనుకుందుకు వీలు లేదు. కానీ అలా అనడానికి వీలు లేదు. వీళ్ళ ప్రార్థన బాగోపోతే మీరు చెప్పారండి మేము అలాగే ఇంకొక ఆమెను చూసుకెళ్ళాం, మా కర్మకాలం మా కన్నులు అట్టవైందంటే నేను అలాంటి దానికి గ్యారంటీ ఇవ్వలేను. మీ నమ్మకాలను బట్టి. అయితే కాలస్వరూపం ఉంది కనుక దాన్ని నమ్మాలి. శాస్త్రాలని నమ్మినప్పుడు అది ఎందుకు నమ్మం? ఒక్క క్షణం నీకేమైనా దుశ్శకునం అనిపించినప్పుడు ఒక లిప్త కాలం అలా ఉండి వెళ్ళు. కాలం మహావేగం అంచేత ఆ కాలచక్రం భ్రమించేటప్పటికీ ఆ లిప్త కాలంలో ఉండే దోషం పోతుంది, వెంటనే వెళ్ళిపోతారు. ఇది కాలాన్ని నిర్ణయించారు కనుక పరనిందలతోటి, దుర్భాషలతోటి, అసత్యంతో గోడ చేసుకుంటూ విరగబడే తరంగాలతో కూడుకున్నది ఈ సంసారం. ఇందులో నాకు సుఖం లేదు. వేగం సముద్రో ముదితో వాత్యాయేన జరాతృణం నీత కలుషయాక్వాపి తృష్ణయా చిత్తచాతకాగా. ఎండుగడ్డి కాని గాలి చేత ఎగరగొట్టబడి ఎక్కడో బ్రతగుంటలో పడిపోయినట్లు నా ప్రారంధం అనే గాలి చేత ఈ దేహం అనే ఎండుగడ్డి పరక ఇక్కడ గుంటలో పడింది, సంసారం అనే గుంటలో. ఎంత విచారణ చేస్తున్నారు? 15 ఏళ్ళు మనం ఈ విచారణ చేస్తూ ఉంటే ఇంకా ఆనందపడి అబ్బా ఇంత ఉందనే మాకు తెలియదండి. 80 ఏళ్ల వాళ్ళని మాట 80, 90, 100 వచ్చినా అహం అంటే ఏదో అహం అనుకున్నాం. కానీ అహంకారానికి ఇంత స్వరూపం ఉందని, తృష్ణకి ఇంత స్వరూపం ఉందని, మనస్సుకి ఇంత స్వరూపం ఉందని మాకు తెలియదు. అసలు మనమెవరో మనకు తెలిస్తే కదా ఇంతకుముందు
ఇప్పుడిప్పుడే మనం ఎవరో మనం తెలుసుకుంటున్నాం కనుక మనలో ఇన్ని పనికి మన సరుకులన్నీ పెట్టుకున్నామని ఇప్పుడు తెలుస్తుంది. పెద్ద అంగడి, దీన్ని బాగా డెకరేట్ చేసి ఓపెన్ చేసాం. ఏమంటే దీంట్లో ఏం దొరుకుతాయి? అన్నీ దొరుకుతాయండి. అన్ని దీంట్లో ఒక్కడు తక్కువ ఉండదు. మీరు కూరగాయల దగ్గర నుంచి, ఆ పండ్ల దగ్గర నుంచి, తోటకూర దగ్గర నుంచి, పనికి మన పెంటాగత్తం దగ్గర నుంచి కూడా ఇక్కడ దొరుకుతాయి. అయితే మొక్కలకు వేసుకుని ఎరువు మట్టి అది దొరుకుతాయి. అన్ని కలిపిన కలగూర గంప ఈ షాపు, మీకు ఏది కావస్తుంది. అలాగ మనం మంచి మాట్లాడతాం, చెడ్డ మాట్లాడతాం, పరనిందా చేస్తాం, భగవత్ స్తోత్రం చేస్తాం. ఇవన్నీ కలిసిపోయి ఎందుకు పనికిరాని స్థితి వచ్చేస్తాం. ఇలా కాకుండా వేరు వేరు చేసుకో, ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో నుంచి విచారణ చేసే అనుభవం పొందు. ఎక్కడో పడిపోయినట్లుగా నా మనస్సు ఎక్కడెక్కడికి ఎగిరిపట్టి సంసారంలో పడిపోయింది. నా మనస్సునే చాతక పక్షి నీరు కోసం ఎదురు చూస్తున్నది. ఆ నీరు దొరకపోగానే దుఃఖపడుతున్నది. అట్లా కోరికలని జలంతో ఆవేశంతో ఆకలి తీర్చుకుందాం అనుకున్న చాతకానికి నీరు దొరకపోగానే కొమ్మలకి వేలాడుతుంటాయి చాతక పక్షులు. దాని ఋషి పక్షులు అంటారు. మీరు జాగ్రత్తగా చూసి తెలుస్తాయి. తలకిందుల పక్షులని అవి చెట్లకు అలా వేలాడతాయి పాపం నీటి కోసం. వేలాడి ఆ నీరు దొరకపోగానే దాహం వేస్తే ఇంకో చెట్టుకు పోతాయి. చెట్టుకి తిరిగినా నీరు వచ్చి పడితేనే కానీ దాహం తీరదు. దాని ఆవేదన తట్టుకోలేక ఇంకా నాకు దాహం తీరలేదు, ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి ఎగరడం, అక్కడ వేలాడడం, ఆ చెట్టు నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడం, అక్కడ వేలాడడం, ఆ చెట్టు నుంచి ఇంకో దగ్గరికి పోవడం, దాహం తీరుతుందేమో. అలాగ దాహం తీర్చుకుందు కోసం ఈ తలకిందుల పక్షులు, ఈ జాతక పక్షులు చెట్లన్నీ మారుతున్నట్లుగా మన కోరికలు తీర్చుకుని ఆనందం పొందాలనేటువంటి తృష్ణతోటి అనేక దేహాలు మారుతున్నాం మనం. ఒక చెట్టు కాదు, ఒక జన్మ కాదు, శతకోటి జన్మ సుకృతై. ఎన్ని కోట్ల జన్మలండి, ఒక పరిమితం ఉందా ఈ దేహాలకి? ఎన్ని మారిపోయిన తర్వాత కడసారి దేహాలు ఇవి. మానవ జన్మకు వచ్చామంటే సామాన్యమైంది కాదని చెప్పి వివేక చూడామణిలో ఆత్మబోధలో విచారణానుభవంగా ఆచార్య భగవత్పాదుల వారు హెచ్చరిక చేస్తున్నారు కనుక జంతువునాం నరజన్మ దుర్లభం అని విశిష్టమైన వాక్యం పలుకున్నారు కనుక ఆలోచన చేసుకుంటే ఎన్ని జీవితాలు గడిచిపోయింది. అన్ని జీవితాలనే చెట్లు మారుతున్నాం. ఎందుకు? ఆనందం అనే వర్ష బిందువుని తాగాలని. అది మహనీయుల వాక్యామృత సుధామృతంలో కదులు రావాలి. కానీ నువ్వు చెట్లు దేహాలు మారినా నీకు అనుభవం లేదు. నా కోరికల కొలవట్ల ఉంది. ఏం చేయమన్నారు మహనీయ? దాహం ఎక్కడైపోతున్నది, తృష్ణ తీరటం లేదు. ఇంకా 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 అగ్నిహోత్రంలో ఆజ్యం పోస్తే జ్వలిస్తున్నట్టు ఒక కోరిక తీరేక మరలా అలవాటైపోయి ఆ కోరికల దగ్గరికే పోతున్నది మనసు. ఏమండి ఏమనుభవిస్తారు? 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాయి కదా ఇంద్రియ సుఖాలు. అనుభవించేది ఏం లేదండి, ఊరికే అలవాటు అయిపోయి అక్కడ అట్లా ఉండమే దగ్గరగా. అంత అనుభవించేదో మట్టి ఏం లేదు, అలవాటు. ఏం చేస్తుంది? మీరు తింటూ ఉంటారా ఏంటట్ట దవడ అలా సవరించుకుంటారా? ఏం లేదండి, పళ్ళు ఊడిపోయింది అది అలవాటు. ఇలా తణువుకోవడం అలవాటు అయిపోయి కట్టుడు పళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆ ఊడిపోయిన సంగతి గుర్తుండి తణుకుంటుంటాం. అలా అది ఒక అభ్యాసం. అలాగనే భార్యలు భర్తలు, ఇల్లు వాకిళ్ళు, తల్లులు పిల్లలు, అన్నలు అక్కలు, ఇట్లా ఉండే సంబంధాలని కూడా అలవాట్లయిపోయి మేనిమూడ్స్ అంటారు. ఒకక్కడికి ఒక వెరిచేష్టలు. అట్లా ఉండేటువంటి అలవాటు చేత ఎక్కడికి వెళుతున్నా కానండి ఇంద్రియాల సుఖాల. కొంతమందికి ఎంత వయసు పోయినా సరే ఆ సంపర్క దోషాల గురించి మాట్లాడుకుంటే వాడికి ఎంత కొలుకో హో అని. 80 ఏళ్ళు వచ్చే మీకు ఇవా మాటలు? రామకృష్ణ లేదు అంతేనండి. దీంట్లో ఏదో మాకు తెలియని ఆనందం దొరుకుతుంది. మట్టి పోనీ ఇంద్రియాల తాలూకు బలం ఉందా? ఏమైనా అనిపిస్తున్నావా? లేదు. నోటితో అనుకుని మనసుతో ఆనందపడ్డాం. అయ్యో మీ ప్రారంభం ఎంత ప్రబలంగా ఉంది. అట్లాంటి వాళ్ళని చూసి విచారపడాలి. వీళ్ళ సంస్కారం ఎట్లా ఉంది పరమేశ్వర. ఈ జీవితంలోకి వచ్చిన తర్వాత ఇంకొక జీవితంలోకి రాకుండా దారి మార్గాన్ని వెతుక్కునే అవకాశాన్ని ఇచ్చిన దేహం వచ్చి కూడా ఆ మార్గాన్ని వదులుకుని పక్కవాట్లు పడుతున్నా ఉంటే ఇంకేం చేయాలి? తక్కువైన మార్గములకు ఎలపోదివే మనసు. ఎన్ని జన్మల సంస్కారం ఉంటే ఆ మనస్సు అక్కడి నుంచి ఉత్తమ మార్గంలో వెళ్తుంది. నా పని అట్లా ఉందంటున్నారు. యాయాం మహాతీవాస్తం సంశ్రయామి గుణాశ్రీమే కృష్ణం తంత్రీమీవముషికారం. నిరంతరం కూడా వాయించబడి వీణ అందరికీ ఆనందం కలిగించేదాన్ని ఎలక వచ్చి తీగలు కొరికేస్తే ఆ వీణకి మీటపడుతుందా? అలాగా ఎంతకాలం బట్టి ఆనందం ఉందనుకున్నాను, 15 ఏళ్ల బట్టి కూడా అనుకుంటూ బంధించబడి నా ఇంద్రియాలనేటువంటి తంతుల ద్వారా వీణను మ్రోగించుకుంటూ కోరికలు తీర్చుకుంటున్నాను. కానీ ఈనాడు నా మనస్సుకు తృష్ణ ఎక్కువైపోయి ఆ కోరికలు నేను తీగలు తెగిపోయినాయి. అప్పుడు గుర్తించాను, కాలగర్భంలో వీణానాదం రెండూ కలిసిపోవలసింది. కలిసిపోంది, కరిగిపోంది. నాదస్వరూపమైన భగవంతుడు తప్పిస్తే తతిమాది కాదు అని గుర్తించుకున్నాను. డొల్లబడిపోయింది, తృష్ణ నన్ను ఆశ్రయించింది, వివేకాన్ని పోగొట్టింది, నా వీణంతా చిల్లబడిపోయింది. నేనున్నాను ఊరికే నిమిత్త మాత్రంగా, ఏం చేయగలుగుతాను? కనుక నన్ను అనుగ్రహించండి.
ఐసీ ఇవా జరతత్వం ఛాయా వివా జరతృణాం సభీసీతా జరగ్నీనాస్తింతచక్రే భ్రమాయత. సుడిగుండంలో పడే ఎండుటాకులా తిరిగిపోతున్నది నా మనసు. సుడిగుండంలో పడితే ఆకు కూడా గిరగిరగిర తిరుగుతూ ఉంటుంది, దానికి తిరిగే శక్తి లేదు, సుడిగుండం తిప్పి పారేస్తుంది. ఆకు ఎంత బలిష్టంగా ఉన్నా సుడిగుండ ప్రవాహంలో పడ్డప్పుడు ఆ సుడిగుండం తాలూకు వేగం చేత తిప్పబడ్డట్టుగా నేను ఎంత విచారణ చేస్తున్నా నా విచారణా బలం ఇక్కడ పనిచేయటం లేదు. విచారణా బలాన్ని కూడా మించిపోయినంత వేగంతో నా కోరికలు నన్ను గిరగిరగిర తిప్పి అవతల పారేస్తుంది. ఇట్లా ఉండే ఈ కోరికల నుంచి నేను ఎట్లా పైకి రాగలను? సుడిగాల్లో ఎగిరిపోయిన ఎండుటాకులు అయిపోయింది. మళ్ళీ సుడిగాళ్ళు వస్తుంటే అప్పుడప్పుడు దెయ్యాలు భూతాలంట రోడ్డు మధ్యన గిర్రమని ఆ మట్టి అంతా లేచి ఆకులతో సహా రౌండ్గా లాభాల ఇటువంటి చూస్తుండగా లేచిపోయింది. అంతే, అది ఆకు కనుక లేచిపోయింది, మనం ఎందుకు లేస్తామని మనం అనుకుంటాం. మనం లేస్తున్న సంగతి మనకి తెలిస్తేగా. ఆకు లేచిపోయింది మన కంటికి కనబడుతుంది కనుక మనకు తెలుస్తున్నది. మన కోరికలనే కొలువులో మన మనస్సు లేచి ఆకులాగే పోతున్నది. పోతే దాంతో పాటు రైట్ అని బంటోతుల్లా మనం పోతున్నాం. అలా పోతున్నాం కనుక మనకు ఆ గుర్తింపు తెలియట్లేదు. నువ్వు కూర్చుని కదలకుండా మనసు తాలూకు చేష్టను జాగ్రత్తగా విచారణ చేయగలిగితే అప్పుడు మనసు ఈ కోరికలైన సుడిగుండంలో ఎట్లా ఎగిరిపోతున్నదో, సుడిగుండంలో ఎట్లా తిరిగిపోతున్నదో జాగ్రత్తగా విచారణ చేస్తే తెలుస్తుంది. కానీ లేకపోతే తెలియబడదు. నువ్వు స్థిరంగా ఉంటే ఆ స్థిరం తక్కువ మనస్సును గుర్తించవచ్చు. స్థిరం తక్కువ మనసుతో నువ్వు కూడా అస్థిరంగా పెడితే గుర్తించేదెవరు? రైట్ అనుకుంటే వెళ్ళిపోతుండమే. దాన్ని గుర్తించాలంటే వేరైపోవాలి. వేరైతే కానీ గుర్తించలేవు. ఆ వేరే స్థితి మనకు తెలియదు, అప్పుడు గుర్తింపు రాదు. చింతనే చక్రం చేత ఎప్పుడు పరిభ్రమిస్తూ ఉంటుంది ఈ మనస్సు. దానికి పోనీ ఎప్పటికప్పుడే తృప్తి కలిగిద్దామని ప్రయత్నం చేశానండి. ఆ మనస్సు కోరికలన్నీ తీరిస్తే అది ఏమైనా ఆనందంగా ఉంటుందేమో అని చిన్నతనంలో దానికి కావాల్సిన ఆటలు, గూటీ బిళ్ళలు, ఇంకోటి చక్రాలన్నీ కొనిచ్చాను, సైకిల్ బండ్లు కొనిచ్చాను, కార్లు కొనిచ్చాను. ఆడైపోయింది. పెద్ద వయసు వచ్చిన తర్వాత ఈ బొమ్మలతో నాకు సంబంధం లేదు, జీవం ఉన్న బొమ్మలు కావాలనుకున్నాడు. ఆ బొమ్మను పెళ్లి చేసుకున్నాడు, ఇంకో 4 బొమ్మలు సృష్టించాడు. అక్కడ ఆనందపడతాడు. అక్కడితో తృప్తి అయిందా? అది లేదండి. ఇప్పుడేం చేస్తున్నావు? ఈ బొమ్మల్ని పోషించి ఆ బొమ్మల్ని నవ్వితే మనం నవ్వడం, అది ఏడుస్తే మనం ఏడవడం. ఆ బొమ్మతోటి వాడు లేకపోతే నేను ఉండలేండి, అంతకుముందు వాడు ఎక్కడున్నాడు, నువ్వు ఎక్కడున్నావు, ఇలాంటి మాటలు చెప్తే మాకు అంతటి ఆనందం ఉంటే మాకు ఇక్కడ రావడం ఎందుకంటారేమో. విచారణలో రామచంద్ర ప్రభు చెప్పిన మాటలు, నీ కొడుకుని చూసి నువ్వు ముచ్చట పడుతూ వాడు లేకపోతే నేను ఉండలే అన్నావు, అసలు నీవెక్కడున్నావు? ఏమో అంత ఆలోచన మాకు లేదండి. మాకంటే అంత బ్రహ్మజ్ఞానమా? ఎక్కడికి పోక్కర్లేదు. నిద్రావస్థ మనకు ప్రత్యక్ష ప్రమాణం చూపించారు. అంత ఇష్టమైన కొడుకుని కూడా వదిలిపెట్టిపోతున్నావే. నిద్రలోకి పోయినప్పుడే ఇష్టాలు లేకుండా అయిపోతున్నావే. అలాంటి చచ్చిపోయిన తర్వాత మన సంగతి ఎవరికి తెలుసండి? మనం చూసామా? చూడక్కర్ ఇంతకన్నా ప్రత్యక్ష ప్రమాణం ఏమి? అందుకు అవస్థాత్రయ సాక్షిత్వాన్ని చూపించే ప్రస్థానత్రయ వర్షాదులన్నీ కూడా నీ స్వరూపు ఇది 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 ఇది. భార్య అంటే నాకు అపారమైన మక్కువండి. ఆమె రాకముందు మరి నాకు తెలియదు, కానీ వచ్చిందేంచి ఆమె లేకపోతే అంతే. ఆమె నేను అలా పెనవేసుకుని మా జీవితాలు ఇప్పటిదాకా మరి శాస్త్రంలో చెప్పారు కదండి, బండికి 2 చక్రాలని వాళ్ళే తిరిగి మనకు చెప్పడం పాఠం. మంచి బాగుంది ఆయన. నిజమే, బండికి 2 చక్రాలు ఉండాల్సిందే. అయితే చక్రం లేని బళ్ళు కూడా ఉన్నాయి. సూర్యరథం అట్లా తిరుగుతున్నది. ఆ రథానికి ఎక్కడా కాలగమనంలో లోపం లేదు. ఒకనాడు కూడా లీవ్ లెటర్ పెట్టినట్లేదు. ఈ 2 చక్రాల బళ్ళకి ఎప్పుడు గుర్తుపెట్టుకోవడమే. ఒకరోజు నీరసం, ఒకరోజు తలపోవడం, ఒకరోజు కాలుపీకి, ఆవిడికి బాగోపోతే ఈయనకి బాగోదు, ఈవిడికి బాగోపోతే ఆయనకి బాగోదు, ఇద్దరు బాగుంటే పిల్లలు బాగోదు, ఏదో మొత్తం ఎప్పుడు కుంటుపడుతున్నాయి. ఈ రథ చక్రాన్ని తిరుగుతున్నాయి ఎక్కడికరా. దానికి చక్రమే లేదు. 1 చక్రంతో తిరిగేటువంటి రథం సూర్యరథం. పోనీ దానికి ఏమైనా మార్పు ఉందా? కాలంలో ఎప్పుడైనా కష్టపడుతున్నాను అప్లికేషన్ పెట్టుకున్నారా? ఏమండి మీరు పొద్దున్నే లేవడానికంటే మీరు నాకు సెలవు ఇవ్వాలండి, సంవత్సరం కష్టపడడానికి 1 నెలలు మాకు మీరు బోనస్ ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, పేచీలు పెట్టి తగులు పెట్టేసి ఆ స్ట్రైకులు చేసాను. ఫోన్ చేస్తున్నాడా? ఇంతమంది ప్రజల్ని ఇన్ని యుగాల నుంచి నేను రక్షిస్తున్నాను, నాకేం బోనస్ ఇచ్చారు, నాకేమైనా బెనిఫిట్ చూపించారా అంటున్నాడా? లేదు. నేను రోజు తిరిగి వస్తున్నాను కనుక ఇవాళకి నన్ను మన్నించి 1 గంట సేపు ఆలస్యంగా వస్తాను పంపిస్తున్నాడు కాయత్. లేదండి ఇవాళ లేవు అంటున్నాడా? కాలస్వరూపుడు, బ్రహ్మస్వరూపుడు, తను ఒక్కసారి కూడా ఆగటం లేదు. వారు ఆగటం లేని చూస్తున్నాం, మనం మాత్రం ఎప్పుడూ హాల్టింగే. ఏమి మాకేం బాగుంటుంది, మన బ్రతుకులే ఉంటారు. అంచేతన మానవ మనుగడలో పూర్ణత్వాన్ని పొందినది ఎవరు? కోరికలు తీరిస్తే ఆనందం కలుగుతుంది అనుకున్నాం, తీర్చే ప్రయత్నం చేశాను. ఎప్పటికి తీరుతాయి? అంతం ఉందా? దీనికి అంతం లేదు. చక్ర భ్రమణం అంటున్నారు. మరొకటి చాలనంగా అయిపోయింది. ముసత్తం వచ్చేస్తుంది. మీకేమండి బంగారు లాంటి కొడుకులు, చక్కని భార్య చేసి పెట్టి మీరు చెప్పినట్టు వినండి, ఆస్తుంది ఐశ్వర్యం తిరుగుతా హాయిగా. ఇప్పుడు మీరు రామకృష్ణ అనుకోవచ్చుగా,
అట్టద్దు. అనుకోవచ్చని మీరు ఎంత తేలిక చెప్పేశారండి. అనుకోవడమే కష్టం. అర్ధయుతోవా క్షేత్రయుతోవా హితపుత్రోవా సుకళత్రోవా సంసారేస్మిన్ మోహిత చిత్తః శోచతి శోచతి శోచ్యతి. ఆచార్య భగవత్పాదులు అంటారు, అయ్యో సంసారంలో కూరుకుపోయి విచారపడుతున్నావు కానీ ఈ సంసారం నీ వెనకాతలు రాదని ఆలోచించండి. ఏ వెనకాతలు వస్తుందో అంత ఆలోచన నాకు లేదు, కానీ ఇక్కడ ఉండి ఆనందపడ్డాం. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా, అమ్మగా ఉంది నా ముట్టుతోటి పందంతా బురదంతా ఇలా ఇలా అనేసుకుని పడుకోవడం ఒకటి. దానికి పడుకోవడం కాకుండా వెలగలబడిపోతుంది, కాళ్ళు తెచ్చేస్తుంది, తోక తిప్పేస్తుంది, ఆ తోక మట్టంతా బుర్రమ కొట్టేసుకుంటుంది. అది ఎంత ఆనందం! ఏమిటిది పన్నీరు పూసుకున్నా మనకి ఇంత ఆనందాలు. దాని జీవితంలో వెళ్ళి చూడు, మీకు ఆనందం తెలుస్తుంది. మనకి మన జీవితంలో ఉంటేలాగా అంటే సంసారాలు అందరూ మా ఆనందం మీకేం తెలుస్తుంది? మీరు నిజమే ఆనందం తెలిసేది. ఆచార్య భగవత్పాదుల వారు ఉన్నారు, గృహస్థుల తాలూకు ధర్మాలు మీకు ఏం తెలుస్తాయండి? ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. నీలాంటి గృహస్థ జన్మలు ఎన్నెత్తో ఇందులోకి వచ్చాను, నాకు చాలా అనుభవం ఉంది. నీవు ఇప్పుడే కొత్త గృహస్థు కావచ్చు. నేను ఈ గృహస్థులుగా పుట్టి చాలా చాలా జన్మలకు వచ్చాను కనుక నాకు నీకన్నా బాగా అనుభవం ఉంది అని హెచ్చరిక చేసినట్టుగా ఈ గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు, యతీశ్వరులు ఎవరిగా ఉన్నా దుఃఖం ఒకటి. దుఃఖానికి ఏం మార్పులేదు. ఇల్లు వాకిళ్ళు పట్టుకుని గృహస్థులు ఏడుస్తే ఆశ్రమాలు కమండలాలు దండాలు పట్టుకుని మేము ఏడుస్తాం. ఇంకేమో వాళ్ళ పిల్లలు పట్టుకు వాళ్ళు ఏడిస్తే మాత చెప్పినట్టు మా శిష్యులు పట్టుకుని మేము ఏడుస్తుంటాం. వాళ్ళు ఎక్కడికి పోతారు? వాడు ఇంత బాగా బ్రహ్మజ్ఞానం అది నేర్పించి వాడికి బాగా విద్య చెప్పించి నాయన మా ఆశ్రమానికి నువ్వు కర్తంటే అని నేర్చుకున్నాక నేను ఈ ఆశ్రమం భారం శ్రీకృష్ణుడు పారిపోతాడు అని పిల్లలు కానీ ఎక్కడికైనా పోతే తల్లిదండ్రులకు ఎంత కష్టమో గురువులకు అంత కష్టం. మీ ఆస్తుల ఐశ్వర్యాలని ఎవరు వాళ్ళు పట్టుకుపోతారు, మీకు ఎంత దుఃఖమో. మేము పెద్ద పెద్ద బిల్డింగ్లు అవి కట్టేసి ఆ కట్టిన తర్వాత పోషించేవాళ్ళు లేకపోతే ఏం చేద్దాం? మాకు దుఃఖమే, దుఃఖం లేకపోలేదు. అయితే వాళ్ళు శృతి కాలంలో వదిలిపెడతారు, వీళ్ళు వదలలేరు. అది ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి. అయితే మీరు చెప్పింది బాగుందండి, నిజంగా వారు మేము ఒకటే అని ఫీల్ అయిపోవద్దు. నా అద్వైతం గురు సన్నిధో భలే ఉండేది, మేము అంత గొప్ప అనుకోకండి. చూసినంత మాత్రం చేత ఒక్కలా కనబడ్డా ఉప్పు కప్పురంపు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు. రెండు తెల్లగా ఉన్నాయి, రెండు గడ్డగా ఉన్నాయి, రెండు నాలాగా ఉన్నాయి. నేనంటే నిప్పుల వేసి దాని స్వరూపం తెలుస్తుంది. చిటాపటా మొహం కాలిపోవడం ఇది, అది మంగళహారతి కొనుకొస్తుంది. అలాగను అన్ని సంస్కారాలు వారికి మనకి ఒకటిలా కనబడతాయి. వారు బట్టలు కట్టుకుంటారు, మంచి మంచి మనకన్నా పేషం కట్టుకుంటారు, మరి మనకన్నా బాగా ఉంటారు, మనకన్నా బాగా తింటారు. మనకైతే 10 రకాలు తెచ్చుకుంది కుదరదు. 10 మంది పిల్లలతోటి ఏదో అన్నం చారు తింటే స్వామి వారికి అందరూ పిలిచి పెడతారు కనుక రకరకాల భక్తి చెత్త చెలేక మధుర పదార్థాలు తెగతిని అట్లా ఉంటారు. మనకు బాగుంది, ఇవన్నీ సత్యం. కానీ వారు చూసే విచారణ వీరికుందా? అలాంటి అడుగుతాయి వారు ఉండదు. పైగా కనబడే వాటిలో మాత్రం వారు మేము ఇట్లా మనస్సు చక్రభ్రమణం, చక్రచాలనం. ఒకసారి కాకపోతే ఒకసారి ఆగుతుందా? పోనీ ఎప్పుడైనా ఆగినట్టు మీకు కనబడిందండి? ఇన్నేళ్ల జీవితంలో 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాయి, లేదు ఇంకా 30 40 ఉన్నాయి. ఈ 40 ఏళ్ల జీవితంలో మనస్సు మీకు ఎప్పుడైనా ఆగి నిశ్చింతగా ఒక రోజు ఉన్నట్టు మీ అనుభవంలో ఉన్నదా? ఎవరికి వారిని చెప్పమన్నారు రామకృష్ణుడు. ఇదండి అప్పుడప్పుడు పెళ్లినాడు కొంచెం ఆనందం అనే ఉందిగా, ఆనందం అనే వృత్తి ఉంది అక్కడ. ఆనందం కానీ దుఃఖం కానీ ఏమీ లేకుండా ఎందుకు లేదండి, నిత్యం మాకుంది. ఎప్పుడు గాఢంగా నిద్రపోతున్నాం కానీ గాఢ నిద్రని ఇక్కడ అవస్థగా తీసుకురాలేదు. జాగ్రత్తలో నీ వృత్తి రహితం అయితే అది పూర్ణత్వం, జాగ్రత్తలో సంస్కార రహితం అయితే అది పూర్ణత్వం. జాగ్రత్తలో ఉండి కూడా ఏ రకమైన కోరికల కొలువులో నీ మనసు వెళ్ళకపోతే అది పూర్ణత్వం. జాగ్రత్త వ్యవహారం చేస్తున్నా వ్యసన పడకుండా ఉంటుంది పూర్ణత్వం. ఇక్కడ అట్లా ఎప్పుడైనా జరిగిందా? ఇంతవరకు లేదండి. ఇక ముందు మన గ్యారంటీ ఇవ్వలేమండి. ఇప్పుడు దాకా లేదా ముందు వస్తున్న గ్యారంటీ ఉంది. అలా అనడానికి వీళ్ళు పురుష ప్రయత్నం చేస్తాను కలగవచ్చు. ఇది చక్రచారణం. గంతుమాస్పదిమాత్మీయ అసమర్థియో వయం చింతా జాలే విమో మాం జాలే శకునయో యదా. బుద్ధియోగాన్ని స్వరూప ప్రాప్తిని పొందాలని చెప్తున్నారు భగవద్గీతాదులు. కానీ దదామిం బుద్ధియోగం, నేనే ఇస్తున్నాను బుద్ధి కూడా. సక్రమ బుద్ధి చేత నన్ను తెలుసుకోవాలనుకున్న వాడిని నేనే అనుగ్రహించి ఆ బుద్ధిని ప్రసారం చేసి నన్ను గుర్తించే తెలివినిస్తున్నాను. అలాగా అండి, అయితే అది కూడా వారే ఇవ్వాలా? అయితే మా ప్రయత్నం ఏమక్కర్లేదు. మంచి మాటలు మీరు బాగా చెప్తున్నారు ఇంతకు ముందు కానీ ఇప్పుడు. ఎందుకంటే మీ ప్రయత్నం లేదంతా నా ప్రయత్నం అన్న కనుక మీరే చేసుకోండి. మేము వచ్చి మీకు నమస్కారం పెట్టిపోతాం. తర్వాత కార్యక్రమం మా సంసారాల భారం కూడా మీరే మోసేసి మమ్మల్ని మోక్షాన్ని పంపించడానికి. మీరింత హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ మేము అనుకోలేదు ఇంతకుముందు. అంటే ఎవరికి వాళ్ళే హెడ్లు, ఇందులో ఒకరి వారసత్వం ఏం లేదు. ఆస్తులు అయితే పంచవచ్చు, ఐశ్వర్యాన్ని పంచవచ్చు, భోగాన్ని కూడా పంచవచ్చు. మనం హాయిగా ఏసీలో కూర్చుంటే మనకి స్నేహితులు మీ అబ్బాయి ఉంటారు, అరా ఈ రోజంతా మనం కలుసుకుంటాం.
హాయిగా ఉందామంటే వాడు ఏసీ సుఖం అనుభవించవచ్చు. కానీ పారమార్థికాన్ని మాత్రం పంచడానికి వీలు లేనిది, అనుభవం పంచడానికి వీలు లేనిది ఎవరి అనుభవం వారికి రావాలి. బుద్ధి యాగం చేత స్వరూప ప్రాప్తిని పొందలేకుండా పక్షులు మోసపోయి వలలో చిక్కిపోయినట్టు ఈ ప్రపంచ వ్యామోహ పంజరంలో పడిపోతుంది. నన్ను ఉద్ధరించే వారు ఎవరు మీరు కాక చింత చేత మోహం చేత బాగా వ్యాకులైపోతున్నది మనసు. ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక దుఃఖం. పర్వాలేదు, ఏదో కష్టపడినా అందరి పిల్లల్ని ఇక్కడ తెచ్చేసాం, ఆడపిల్లలు పెళ్ళైపోయింది, మగపిల్లలందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మాకు ఇంకా బాధ్యత లేదు అనుకున్నాం. అనుకున్న తర్వాత కూడా మనసు ఎందుకో బాధ్యత ఉన్నట్టే బాధపడుతుందండి. అదే మాకు తెలియదు. అదే అఘోరించడం అంటే ఇంకొక రకం కాదు. మీకు ఇప్పుడు బాధ్యత ఏం లేవండి, పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు కూడా అంటున్నారు, అసలు మేము ఎక్కడికైనా వ్యాపారంలో కానీ ఇంకో పనిలో కానీ వెళ్తే మీకేం మతి లేదా, ఇంత వయసు వచ్చి ఎందుకు పోండి అని వాళ్ళు తరుగుతున్నారు. తరిమినా అలాగే దిగులు పట్టిపోయిన బీరకాయలు వేలాడుకుంటూ అక్కడే తుమ్మ చెట్టు మీద బీరకాయలు కాస్తాయి. అది కోసుకు తిందామంటే పనికిరాదు, చేతికి అందం ముళ్ళు. పోనీ కోసుకుందాం ఉన్నామంటే గాలికి అలా కదులుతుంటాయి, కంటికి చూస్తూ కోసుకుందాం అనిపించి. అలా ఉంది. జలప్రవాహంలో కనబడ్డ మామిడి పండు నేడు ఎట్లా ఉంటుందో అలాగా అంది అందకం ఆళీకంగా ఉంది ఈ ప్రపంచ రహస్యం అంతా కూడా. కొడుకులందరూ వద్దంటారు, కూతుళ్ళందరూ రెస్ట్ తీసుకోమంటారు, మనవాళ్ళు మా దగ్గరికి రావద్దు ముసలి వాసన అంటారు. అయినా మేము వాళ్ళ దగ్గరికే పోతుంది. అది ఏమో కాని ప్రార్థం అక్కడికే వెళుతుంది. నీరు నిజంగా పల్లంకు వెళ్ళిపోతున్నట్టుగా మా మనస్సులు ఎప్పుడూ అక్కడికే చేరుతూ ఉంటాయి. వాళ్ళకు అసురుతున్నా మాకు బుద్ధి రాదు. అంతేకాకుండా పట్టుబడిపోయాం. వాళ్ళు తిట్టని మమ్మల్ని డైరెక్ట్ గా తిట్టలేక మా పేర్లు పెట్టిన కొడుకును తిడుతుంటాం. తిట్టినా అది మమ్మల్ని కాదు, మేము దురుకుని బతుకుతున్నాం. ఎందుకు అలాంటి ఓరమి తెచ్చుకున్నాం. ఇప్పుడు తితిక్ష వచ్చింది ఇన్నాళ్ళకి మీ అనుగ్రహంతో. తపస్సులో తితిక్ష వచ్చిందో లేదో కానీ సర్దుకోవడంలో వచ్చింది. సర్దుకోకపోతే వాళ్ళు ఈడ్చేస్తారు. ఈడ్చేసి పైకి వస్తే బట్టబయలు గుట్టు. ఇన్నాళ్ళు బట్టి గొప్ప పెద్ద మనిషి మనకు అందరికీ చెట్టుబడి సలహాలు వీటి సంగతి ఇదా అంటారు. ఇంకా అతను పైకి రావట్లేదండి. పెద్దింటిలో ఉండే వ్యవహారాలు తెచ్చారు. కంపు గొప్ప అని తేలదు, బాగా మురిగి 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 గుప్పను. అట్లా రావడం కోసం చెప్పి మేము ప్రార్థనతో ఎప్పటికప్పుడు దుఃఖపడుతున్నాం, మదన పడుతున్నామండి. ఈ శరీరం వేగంగా పోతే బాగుంది, నలుగురిలో పంచాయతీకి వెళ్లకుండా. కానీ ఎప్పుడు పడిపోతామో బయట అనుకుంటూనే ఉన్నాం. అనుకున్నట్టే అయిపోయింది. అట్లా మోసంతో, దగాలతోటి, ఆలోచనలతోటి, ఆవేశాలతోటి చక్రభ్రమణంగా ఉండే సంసారం రహస్యం ఇది. ఇట్లా వలలో చిక్కుపోయినట్టున్నాం. ఏమీ చెప్పలేం, ఏం చేయలేం. వాళ్ళకి చెప్పే స్థితి మాకు కోల్పోయినాం. చిన్నప్పుడైతే కొట్టి మందలించేవాళ్ళం. ఇప్పుడు చెబుదామంటే వాళ్ళే మాకు చెప్పేవాళ్ళు అయ్యారు. ఒకవేళ మా చెప్పి ఇంకా చెప్తే వినేవాళ్ళు చెప్పినా వాళ్ళ ఆలోచన కూడా మనతో కలిస్తే కానీ వినరు. వాళ్ళకు అనుకూలంగా ఉండి వాళ్ళకి ఏమైనా కలిసి వచ్చే ఐడియా మనం చెప్తే మనం తప్పకుండా మా నాన్నగారు ఉన్నారండి, వారు కనుక ఇదంతా సాకేస్తున్నారంట. వాళ్ళ ఐడియా బాగోపోతే ఈ మధ్యన అతనికి మతిపోయింది. అన్ని ఇలాంటి ఆలోచనలేదు. నేను చెబితే వినడు, అతను ఊరుకు. ఆయన అన్నిటికీ వచ్చేస్తారు, వచ్చేసి కూర్చుంటారు. ఒరే అబ్బాయి నేను చెప్తానంటారు. 10 మందిలో పెద్దవారు ఏమనంటే కోపం, అనకుండా ఊరుకుందామంటే తప్పుడు. ఇంతకుముందు మంచివారు బాగా చేశారు. ఇదంతా బిజినెస్ మ్యాగ్నెటే. ఇప్పుడు నా మ్యాగ్నెట్ పవర్ అంతా పోయింది. ఉత్తి డొక్కు మ్యాగ్నెట్ అయింది. రాసి 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 నూకి వస్తే పవర్ కొన్నాళ్ళైతే పోతుంది. అట్లనే వారికి మెంటల్ గా వచ్చేసి అన్ని వాళ్ళకి ఏం రాలేదు, వీళ్ళకి వస్తాయి. ఇట్లా రకరకాల దుఃఖాలతో కొడుకుని సంసారం నుంచి ఎంత విచారణ చేస్తున్నారు చూడండి. మనకి పట్టాలని రాముడికి ఏం లేదు. రాముడికే ఉంటే విచారణే కావాలనుకుంటే అదనే ముందు చేస్తాడా? ఆయనకి ఇన్ని విషయాల మీద విచారణ తెలుసుండి ఆత్మజ్ఞానం లేని వాడిని ఎట్లా అనుకోవడం? కనుక ఇదంతా కూడా మోహం. కృష్ణాభిధానం తాత శుద్ధోస్మి జ్వాలయ తథా యథా దాహోపశమనం మాసింకేనామృతి హృదయరపీ. కృష్ణజ్వాల చేత దగ్ధమైపోతున్నాను, దాహం చేత ఎదురు చూస్తున్నాను. నా దాహాన్ని తాపాన్ని తీర్చేవాళ్లే. నా శరీరం కాలిపోయి మగ్గిపోతుంది. అగ్నిలో పడిపోయి శరీరం అంతా కాలిపోయిన వాడు యువతల పడి పెద్దగా అరుపులు అరుస్తూ ఏడుస్తున్న వాడికి ఎట్లా ఉంటుందో అట్లా తెలియకుండా లోపల 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 కాలిపోతున్న నన్ను రక్షించేవారు లేరు విచారవుడు. దూరం దురామితో గత్వా సమత్యేచ పునః పునః ప్రమత్యాసు దిగంతేషు కృష్ణోన్మున్మత్తతురంగిణీ. కోరికనే గుర్రం మాటి మాటికి స్వస్థానానికి వచ్చేస్తున్నట్ట. దాన్ని తరిమేద్దామని ప్రయత్నం చేసాం. కోరికల గుర్రాలు ఇంక ఈ కోరికలు వస్తే నాకు దుఃఖం వస్తుంది కదా అని చెప్పి ఏ కోరికలు లేకుండా ఉందామని చెప్పి నాయన కొన్నాళ్ళు మేము ఏ ఋషికేశం పోతాం, ఆంధ్రాశ్రమంలోనే ఉంటాం, నువ్వేదో డబ్బు కట్టు అని చెప్పేశాం. అయితే వాళ్ళు కూడా సంతోషపడ్డారు. ముసలికాలం మేము చేయక్కర్లేదు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు మంచిగా కనిపించుకోకుండాను, మనం చాలా అదృష్టవంతులని. వాళ్ళు డబ్బు కడతాం దానికే ఉందని, మీదే ఉంది కదా అని వీళ్ళే డిపాజిట్ చేసుకున్నారు. ఆ డబ్బు అక్కడ పంపిస్తున్నారు. ఋషికేశం వెళ్ళారు, అక్కడ హాయిగా ఉండొచ్చుగా. కాశీ వెళ్ళారు, ఆ రూమ్ తీసుకున్నారు, ఉన్నారు, ఇద్దరు ఉన్నారు అక్కడ. 4 రోజులు 10 రోజులు ఉంటారు. అక్కడ విశేషాలు వింతలు చూస్తారు.
20 రోజులు కానీ ఇంకా విషయాలంతా తెలుసుకుంటాం. 30 రోజులు అయ్యేటికి ఆశ్రమంలోకి వచ్చి చేరి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడంలో ముందు ఆ కృష్ణ అనే భార్య ఉంది, ఆవిడ వేస్తుందో పొడి. ఎటో 4 రోజులు అయిపోయింది, పెద్ద అబ్బాయి పిల్లకి ఏమో ఒంట్లో బాగాలేదు. మనం వచ్చేటప్పుడు ఒంట్లో బాగాలేదు, ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. దూరాభారమే ఊరు, ఇక్కడికి ఉత్తరాలు వస్తాయి అనగానే ప్రశాంతిగా ఉన్న కొలంలో ఒక రాయి పడేస్తే అది రింగులు ఫార్మ్ అయ్యి అంత అయిపోతుంది, చెరువంతా వ్యాపించేస్తుంది. అలాగే వీడు హృదయంలో చంచలత్వం. ఏం బాగుంటారులే బాబు, మనకేమి వదిలేసి వచ్చిన వాళ్ళు. ఆడవాళ్ళ మనసు మీకేం తెలుస్తుంది? మగరాజులు మీరు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఆత్మ విచారణ గుర్తించిన వాళ్ళందరూ మగ మహారాజులే. మీకు తెలియదండి మా బాధ అని గొణిగి వీడికి వేరే అక్కర్లేదు. చెవులో జోరీ కాదు జోరీ, ముందు రథ చెప్పు. ఇంకా సరే చికాగ్గా ఉంది. అక్కడ అలా చేస్తూ ఉంది. దశరథుడు రామాయణం అంతా కూడా తులసి మానసంద్రంలో ఉంది. ఉన్నప్పుడు ఆ దశరథుడు పుత్రకామేశ్వరి పిల్లల్ని అందుకుంటున్నట్టు బొమ్మలు అచ్చోడగానే నాకు ఆఖరి వాడి సంటి వాడే గుర్తొస్తాడండి ఈ బొమ్మలు. నీ దొంప ఇక్కడ రామాయణం బొమ్మలు చూపిస్తుంటే ఆఖరి కొడుకు సంటి వాడు గుర్తొస్తున్నాడు. అక్కడికి వెళ్ళినా మన ప్రారంభం ప్రబల కృష్ణ ఎంత ప్రారంభం చూడండి. నాకు డిపాజిట్ చేసుకుని డబ్బు పట్టుకుని అక్కడ పోయి హాయిగా ఉందామనుకుని ఇంక ఇలాగే ఇప్పుడు మొదలు పెడుతుంది కావచ్చని అక్కడ ఏదో ఇంకోటి అక్కడ తీసుకెళ్ళి ఎన్ని చూపించు. ఒక మారు వాలిందిగా అక్కడ మనసు మళ్ళా కృష్ణ. సరే మరిపించారు. 2 నెలలు 3 నెలలు 9 మాసాలు కొని ఉండాలే. అట్లా ఉన్న కాశీ క్షేత్రంలో ఉంటే గర్భంలో శిశువు ఉన్నట్టుగా పవిత్రత అయినా వస్తుంది. అంటే గర్భ శిశువు పవిత్రత లేదు ఆ క్షేత్రం. ఈ పాపం అతను ఏదో కూలర్ తెప్పించారు, డబ్బున్న మహారాజు కనుక అన్ని ఏర్పాట్లు చేశారు. కూలరు పైకి చల్లదనాన్ని ఇస్తుంది కానీ మనసుకి ఇస్తుందా? అదేం చల్లగా మనసు బాగా. అలా అయితే అందరిలో కష్టపడి ఏదో డబ్బు సంపాదించి నా కూలర్ పెట్టేసుకుని హాయిగా ధ్యానం చేసుకోరా. కూలర్ వల్ల మనసుకి ఏం కూలింగ్ రాదు అని చేతను. ఏంటలా ఉన్నావు అలా అండం భయం ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది అన్నమాట. అలా అన్నానే వాళ్ళ ఫేస్ అలా మార్చి కూర్చుంటారు. వీళ్ళు చూస్తారు ఏంటి వాళ్ళ ఏం చెప్తున్నారు, మీకు ఏమీ పట్టదు, 3 నెలలు అయిపోయింది, నాకు ఉండలేమండి, మీ ఇష్టం మీరుంటే మీరు ఉండండి అని. ఈ పక్షి ఆ పక్షి వదిలి ఉండలేడు. వాళ్ళకి తెలుసు ఎవరితో లేచిపోతే ఎవరు వస్తారు అని చేత మరి వెళదాం. ఇంకా 3 నెలలు కదా అయింది, కష్టపడి 6 నెలలు గడిపితే 6 నెలలు అంటే ఎన్ని రోజులు? ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఇవి లెక్క. ఆడికెళ్ళి కాశీ వెళ్ళి విశ్వేశ్వరుడు దర్శనం కానీ గంగా స్నానం కానీ, అయ్యో ఈ దేహశుద్ధి కోసం గంగలో ములిగాం, ఆత్మశుద్ధి కోసం విశ్వేశ్వర దర్శనం చేశాం, ఈ గోడాల్లో ప్రవేశం తిరుగుతున్నామంటే ఈ ఘటాల్లో తిరుగుతున్నట్టే ఉంది. ఈ విధానమైన విచారణ వల్ల అనుభవం పొందవచ్చు. అక్కడే ఉంది పెంట పేడ అపీతి గుడ్లన్నీ ఉతుక్కుంటూ వాళ్ళదే చీన పిలిచి జిప్పుడు కట్టలు కొట్టుకుని అక్కడ ఇంట్లో ఊరికి కలిగిపడి ఇక్కడ ఆనందమా? ఇదే ఆనందం. దీనికి ఉన్నంత ఆనందం అక్కడ లేదు. ఎందుకు? తృష్ణ లాగుతుంది. అలాగా ఎక్కడికి వెళ్ళని, ఏ పెద్దల దగ్గరికి వెళ్ళని, పెద్దల దగ్గర ఉండడం 1 గంట, ఇంకక్కడి నుంచి మళ్ళీ ఇంటికేసే. పుణ్యాసానికి వచ్చినప్పుడు వచ్చేటప్పుడు మాత్రం ఇది ఎంత నరకం మరి లేదండి, పదం హాయిగా ఉంటుంది అన్నాడు. 1.5 గంటన్నర విన్న తర్వాత ఇది నరకంలా కనపడుతుంది. ఏమండి పదండి అక్కడ పోదాం. చిత్తచాంచల్యం ఇక్కడ ఇచ్చి అక్కడి నుంచి అక్కడికి గంతులు పెడుతుంటే ఈ మనసు నుంచి ఎట్లా రక్షింపబడాలి. గుర్రం మాటికి స్వస్థానానికి వచ్చేస్తున్నట్టు. పరస్థానంకి వెళ్ళినా స్వస్థానం రైట్, కాశీ వెళ్ళు, ఋషికేశం వెళ్ళు, బద్రీ వెళ్ళు. 45 రోజులు అయిపోయిన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళిన ఇంటి సంగతులే. ఇప్పుడు ఢిల్లీలో దిగాం. అక్కడ దిగిన తర్వాత అవన్నీ కోటలు అవి చూపిస్తూ ఉంటే అక్కడ వస్తువులు కొన్ని వస్తే కొనిసుకోవడం. సైకిళ్ళు అవి కొందామేంటి, ఎందుకు? మన చంటాడికి ఇంకా ఇంటి సంగతి వాసనే. ఇక్కడ కూడా చంటాడికి సైకిల్, చెందుదానికి కారు, మనకేమో బట్టలు. కాశీ వెళ్ళాక బట్టలు మనం అస్తమాటి కాశీ వస్తామా? కొనండి, లేకపోతే బుక్ పోస్ట్లో పంపించేద్దాం, వాళ్ళు విడిపించుకుంటాం. అది అయిపోయాక వల్లకాటు మణికర్ణికా ఘాట్కి వెళ్ళాం. ఆ మణికర్ణికా ఘాట్లో అందరూ పూర్ణ విరాగ స్వరూపులు అయిపోయినారు. 50 మంది భక్తులతోటి మంచి. వాళ్ళందరూ విచారణ అప్పుడులే, అజ్ఞానంలో ఒక్కళ్ళు లేరు, నేనే అనుకుంటాను అజ్ఞానం. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరితో విచారణ చేసుకున్నాం. ఉదయం యోగవాసిస్తాం, సాయంత్రం లలితాభాష. బాగుంది. వెళ్ళి ఏమండి మరి మధ్యలో మాత్రం ఎందుకు పట్టణం చూడడానికి వచ్చిన నల్లాళ్ళలో ఎక్కడెక్కడ వింతలో చూసిద్దాం. అన్నీ అయిపోయిన తర్వాత 4-5 రోజులు అయ్యాక మణికర్ణికా ఘాట్కి వెళ్ళాం. వెళితే అక్కడ
10 శవాలు ఎన్ని ఒక్క మారు కాల్చేస్తున్నారు. కాల్చేస్తుంటారు, కొన్ని తోసేస్తుంటారు. దిక్కుమాల శవాలు అయితే ఆ గంగా గర్భంలో అన్ని భరించడానికి అమ్మ ఉంది కనుక భరిస్తున్నది. చూశారు. చితాభస్మాలేపో విగళతగళాం అని మహానుభావుడు అయినటువంటి పుష్పదంతుడు స్తోత్రం చేస్తాడు. నాయనా, నీకు చితాభస్మాలేపనం గంధం పూత, ఈ వల్లకాట్లో తిరగడం నీకు ఆనందకరమైనటువంటి ఉద్యానవనమా? ఆ ఎద్దు మీద ఊరేగడం నీకు రథాల మీద తిరుగుతున్నట్టు ఆనందంగా ఉంటుందా? విషమసనం, నీకు విషం ఆహారంగా ఉంటే ఇష్టమా? పాముల ఆభరణాలుగా ఉంటే ఇష్టమా అని చేస్తారు పుష్పదంతులు మహిమ్నా స్తోత్రంలో. అట్లా ఉండి పిశాచ సహచరాహ, ఈ వీళ్ళ పిశాచులు దెయ్యాలు ఇవన్నీ నీకు బంధువులుగా ఉన్నారు, ఈ దెయ్యం బంధువు పిశాచి బంధువు అని అనుకుంటూ అక్కడ తిరిగిన స్థలం గురించి కొన్ని మాటలు చెప్తే నిజంగానండి అబ్బా, ఆ మహిమ్నా స్తోత్రంలో అతను ఎట్లా స్తోత్రం చేశారో మణికర్ణిక ఘట్టం అలా ఉందన్నారు. నిజమే, తమయంగా ఉన్నారు అని చెప్పి అక్కడ అందరూ వేదాంతమే. ఇంతకు ముందు విన్న వేదాంతం అంతా ఒకసారి కనుక తిరిగిపోయింది అందనోటమాట. ఇంకేనండి ఆఖరికి ఇక్కడ పోయారు కనుక వీళ్ళు అదృష్టవంతులు, మనం ఎక్కడ పోతాము అన్నారు. బాగుంది, అయితే పట్టినట్టే ఇక్కడ కాశీక్షేత్రం వచ్చినందుకు ఓన్లీ ఇంత మాత్రమేనా పట్టించాం కనుక మన జన్మ చరితార్థని. ఆ సందులోంచి తిన్నగా వచ్చి విశ్వేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి పక్క గల్లీలోకి మళ్ళాలి. ఆ సందులోకి వచ్చారు. అంతవరకు బాగానే ఈ వేదాంత విచారణతో వచ్చారు. ఎందుకంటే ఎదురు సేవలు పోతున్నాయి, ముందు సేవలు కాల్ చేస్తున్నారు. ఇవన్నీ చూశారు. చూసి ఇంకా విరాగులు కొంతమంది భక్తులు ఆ కాలుతున్న బుక్ తీసి పెట్టేసుకున్నారు. అయ్యో, ఇక్కడ తాకొచ్చు, పర్వాలేదండి, కాశీక్షేత్రం కదా, అక్కడ తాకిన భస్మానికి దోషం లేదు, పెట్టుకోవచ్చు. అయితే ఆ పెట్టుకున్న తాలకు భావన ఏంటంటే వాళ్ళే చెప్పేశారు నాకు తిరిగి వేదాంతం అంతా. ఎప్పటికైనా మన దేహాలు ఇలా అయిపోతాయి కదండి, అది అని అర్థం. నిజమే, ఎవరి ద్వారా పడదా తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు గురుమూర్తులే. ఏమో ఎవరి ముఖత ఏం చెప్తాం, ఏమొస్తుందో ఆ గురుమూర్తి ఎవరి ద్వారా ప్రసారం చేస్తారో మనకు తెలియదు కనుక అంతమందిలో ఉండే ఆ గురుమూర్తి అక్కడ చెప్తుంటే విన్నాను. ఎప్పుడు మనం చెప్తే విన్నప్పుడు, అందుకని వారు చెబుతూ ఉంటే నిజమే ఆ విభూతి రాసుకుంటే అది ఓహో మన శరీరం కాలిపోయాక స్మాష్ అయిపోతుంది, దాని స్వరూపం ఇదేని అంత విచారంలోకి వెళ్ళిపోయారు మహనీయులందరూ. సందంతా దాటి యువతల సందులోకి వచ్చారు. అక్కడ ఈ గవ్వలు, ఆల్చిప్పలు, ఈ పిచ్చి పూసల దండలు ఉన్నాయి. అక్కడ ఆగిపోయారు. విశ్వేశ్వరుడు దర్శనం లేదు, వాళ్ళకాడ 9 అయిపోతుంది దండరా అంటాను. వస్తామండి స్వామి, ఈ పూసలు దొరకవు కదా అని రూపాయి పూసల దండ వీళ్ళు 2 రూపాయలు ఇచ్చి కొనేసారు. దో టంకి, వీళ్ళకి బాగా సరస్ బంగా నా చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోవడం. దో టంకి ఏక్ మాల, దో టంకే ఏక్ మాల, మీ భాష మండిపోను అని చెప్పి వస్తే ఇదేంటంటే 1 రూపీ అని వాడు అన్నాడు. ఇంకా 2 రూపాయలు వీళ్ళు ఇచ్చేస్తుంటాడు పిచ్చిపోడు. అది వాళ్ళ భావం. అక్కడి నుంచి కిందకు వచ్చేసి అడ్డం అని పిచ్చి పూసలు కొన్నారు. ఎక్కడెక్కడిది వాడు తామర పూసలని ఏ పూసలు ఇచ్చిస్తే కొనియడం, అది కాదు ఇంకో పూసలు ఇస్తే కొనియడం. 2-3 మాటలు నేర్చుకున్నారు కాశీలో ప్రవేశించాక. కితనద్దాం అమ్మన్నాం. ఆ తర్వాత మాట తెలియదు. అందరూ వెళ్ళిపోవడం. ఎలా కొనేసి వచ్చారా, మీకు భాష రాదు, కితనద్దాం అంటే వాడేం చెప్పాడు అదేమో మాకు తెలియదు. 1 రూపాయి దొరికిచ్చేసి వచ్చారు. ఇలా కితనద్దాం నేర్చుకుని అక్కడ అన్ని కొనేసుకుని అక్రమాల దండలని శివాలయంకి వచ్చుడికి బరువు మోయలేక శివుడి దగ్గర నిమిషం, ఆ కొట్టు దగ్గర గంట. అక్కడ హాయిగా ఆ తారకేశ్వర మండపంలో కూర్చుందాం, లలిత పారాయణ చేసుకుందాం అంటే మీరు పారాయణ చేస్తుంటే స్వామి మేము ఉచ్చి కలుసుకుంటాం కదా నాతోటి, నాకు ఏదో వాడు సహకారం చేస్తుంది. సరే అని పాప 10 మంది వచ్చారు. తారకేశ్వర మండపంలో చేసుకున్నాం. ఈశ్వరుడు వెనకాతలు కూడా ఉంటుంది తారకేశ్వర మండపం. ఆ తారకేశ్వర మండపంలో అయిపోయింది. విశ్వేశ్వరుడు దర్శనం చేసుకుని అక్కడికి వచ్చి ఆనందపడుతూ కూర్చుంటే వాడు సంకీర్తనలు చేస్తున్నారు. ఎంతసేపు చూసినా తనది కాదు, రాజరాజేశ్వరి పూర్ణంగా ఉండి విశ్వేశ్వరుడు అక్కడ చక్రమూర్తిగా ఉన్నాడు. విశ్వేశ్వరుడు అంబిక తను కలిసి ఏకమూర్తి, జాగ్రత్తగా చూసి తెలుస్తుంది. అట్లా ఉండేటువంటి ఆ స్వామిని చూసిన ఆయన ఈ జన్మల సంస్కారం జ్యోతిర్లింగమూర్తి, జ్యోతిర్లింగ మౌడిమూర్తే విస్మృతి కామని చెప్పి స్తోత్రం చేసినట్టు నీ రూపం చూస్తేనే పాపాలు భస్మీపట్నం అయిపోతాయంటారు. మా జన్మకి ఇన్నాళ్ళకి వచ్చాం, వచ్చి 4 రోజులు ఉండగలుగుతున్నామంటే నీ కరుణైనా ఆ కాలభైరుడు అనుగ్రహం అని అనుకుంటూ అక్కడుంటే అటు నుంచి వచ్చేటప్పుడు ఆ తాళాలు తలుపులకి ఒక పెద్ద గొళ్ళెం ఉంటుంది. ఇంత గొళ్ళెం, ఆ గొళ్ళెం మేకను తగిలించుంటారు. ఆ గొళ్ళెన్ని అందరూ తీసి ఇలా కళ్ళకు రాసుకుంటారు. అది ఎందుకంటే పాపం పోతుందని. విశ్వేశ్వరుడు ఎదుర్కొన్నా అంటే అక్కడ కూర్చుంది కూడా మనసు ఒప్పలేదు. ఆ గొళ్ళ ఎవరు పట్టుకుందో ఒకటి పట్టుకుని ఆ గొళ్ళ ఇలా ఇంక ఈ గొళ్ళాలు రాసుకుంటూ ఆ ఉన్నంతసేపును కంటికి రాసుకోమంటే ఒంటికి రాసుకోమంటే మొత్తం పాపం పోవాలి. అయ్యి మీ చేతస్థం కూలిపోయి ఒక్కసారి కంటికి తాకి 2వ రోజు వెళ్ళాం. 2-3 రోజులు అయిపోయి మళ్ళీ వెళ్ళాం.
వెళ్తే ఉత్తర హిందుస్తాడు బొలో అని గట్టిగా అరిచేశాడు, వీళ్ళు అరిచేశారు. బొలో బండారి అంటే వీళ్ళు అరిచేశారు. మన చేష్టలు చిత్త విభ్రమాలు అలా ఉంటాయి. తర్వాత అటు నుంచి వచ్చి కర్పూరం లోపల తీసుకెళ్ళినవారు. ఈ వీళ్ళ బంగారపు చుట్టూ గుడి చుట్టూ బంగారం పేర్చి ఉంటుంది కదా, బంగారంతో స్థగితమైన రేకుల మీద కర్పూరం వెలిగించి అక్కడ పడేస్తే రేకులకి ఇలా కాటికిలా అంటుతుంది. ఆ పోయే ఉత్తర హిందుస్థాన్ వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఏం చేశారు, అది తీసి ఇలా పెట్టుకున్నారు. ఇక మా వాళ్ళందరూ పెట్టుకున్నారు. ఇక ఒంటికి ఇక కళ్ళకి పెట్టేసుకుని ఇంకా ఇద్దరు ముగ్గురు అయితే ఆ కోట పట్టు గీకడం. ఎందుకంటే ఇంటికి కాశీ విశ్వేశ్వరుడు కాటు కదా. అయ్యో మీ ప్రార్థన కాదా వాళ్ళు చెప్పడం బాగుంది. ఆ మన్నాడు చిన్న చిన్న ఒకటి చూసింది కదా, ఉన్న వాళ్ళందరూ కోతిమేళం ఆ మన్నాడు ఆకులు రేకులు గీకడాలు. ఆ పూజారి కచ్చిరాడు, ఏంటి అలాగ రేకులు పట్టుకొస్తున్నారు అందరూ, మీరు ఎక్కడి నుంచి వచ్చారని. మాది ఆంధ్ర వ్యాలీ, వీళ్ళు చెప్పారు. ఆంధ్ర వ్యాలీ కాదు వ్యాలీ. అక్కడ లేని వాళ్ళని అక్కడికి వెళ్ళి ఆ కాడికి తీసుకుని ఇలాంటి పిచ్చాస్తులతో అయితే విచారణ వినాలండి. ఛాత్ర ప్రభావం ఉంది కనుక 4 రోజులు ఆ భగవత్ సన్నిధానంలో గురు సన్నిధానంలో ఆంధ్రాశ్రమంలో చెప్పుకున్న విషయాలు 2 గొప్పవి. ఎంత గోల్ చేసి ఎంత అలవాటు చేసినా మేడం ఆంజనేయ స్వామి మొదలైన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఎగిరిగంచి పెట్టిన రామచంద్ర ప్రభు కట్టుబాటులో ఉన్నట్టు ఎగిరితే ఎగిరి కృష్ణ ఉండేవారు. ఇలాగా ఎందుకు మాట చెప్తున్నా అంటే ఎక్కడికైనా వెళ్ళినా మళ్ళీ మనస్సు ఆవృతమై గుర్రం వెళుతున్నది స్వస్థానానికి వచ్చేస్తున్నది. మళ్ళీ ఇంటి గురించే 4 రోజులు అయిపోయింది. ఇంక రేపు వెళతాం అనగా ఇవాళ ఒక్కడు రాదు ఉపన్యాసానికి. రేపుతో లాస్ట్ ట్రైన్ ఎక్కిపోతాను రేపు రాత్రి. ఇవాళ ఉపన్యాసానికి ఎవరు రాలేదని రేపు వెళ్ళిపోతున్నాం కదండి. ఇంకా మిగిలిపోయిన సంచులు పిచ్చి పూసలు ఆడ ఇంకా కొనుక్కోవాల్సిన ఆల్చిప్పలు ఈ గంగరెంకాయలు అన్ని కొనిసుకుని రేపు కావాల్సిన శాలరీలు అన్ని కొనుక్కొని ఇంక ఇంటికి వెళ్ళిపోతాం. వాళ్ళ మంగళహారతి ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళగానే వాళ్ళ చేతిలో పెట్టాలా ఏదో ఒకటి. అందుకోసం అని చెప్పి ఇంత పొట్లాలు ఇవన్నీ తెచ్చుకుని ఉపన్యాసానంతరం వచ్చారు. కొంతమంది జిజ్ఞాస ఉన్న వాళ్ళు డబ్బులు లేక వాళ్ళకి జిజ్ఞాస అంతకనే ఏం లేదు. ఆ ఉన్నవేవో 20 రోజులు అయిపోయి ఇంక కొందామంటే డబ్బులు లేక కూర్చున్నారు. కొంతమంది శ్రద్ధగా వచ్చి కూర్చుని ఉంటారు. కూర్చుంటే ఎందుకు అంటే వాడికి ఎటువైపు వెళ్ళడానికి అవకాశం లేక నదిరికి వచ్చి కూర్చోడు. వాడు తీసుకెళ్ళి వాళ్ళు ఉంటారు సాయం. వెళ్ళినా అలా చూస్తూ సంతకం తిరుగుతారు కాళ్ళు పడిపోయేలాగా. కొనుక్కుందామంటే డబ్బులు లేవు. అలాంటి వాళ్ళు 10 మంది మిగిలిపోయారు. వాళ్ళు ఉపన్యాసం విన్నారు, తప్పిన వాళ్ళకి ఉన్న వాళ్ళు కొనుక్కు తెచ్చుకున్నారు. ఇలాగ స్వస్థానానికి మళ్ళీ వచ్చేటప్పుడు ఎంత ఆనందపడుతుందో, పరస్థానానికి వెళితే ఎంత దిగులు పడుతుందో ఆ గుర్రంలా ఉంది నా మనస్సు అంటున్నాడు రామచంద్ర. ఎక్కడికి వెళ్ళు, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళు, మళ్ళీ అన్ని పుణ్యక్షేత్రాల కన్నా ఇల్లే పెద్ద పుణ్యక్షేత్రంగా వచ్చేద్దాం అనిపిస్తుంది కానీ అక్కడ ఉందామనిపించదు. 40 రోజులు 20 రోజులు 50 రోజులు ఉన్నాక అక్కడి నుంచి అబ్బా ఇక్కడికి వచ్చేసి అక్కడ ఏంటది తెలుగు పేరు కనపడింది, ఇచ్చాపురం అని. ఏమండి మన తెలుగుదేశం వచ్చేసారు. యాడిపోయి నిలబడి ఏం ప్రమాదంలో ఉన్నారా, మీరు జైల్లో ఉన్నారా, అక్కడ హాయిగా కిత్తన అన్నారు, కిత్తన పైసా అన్నారు, శుభ్రంగా కొనుక్కోవాల్సిన మింగారు, కిత్తనం దాము నేర్చుకున్నారు కదా. మరి ఇంకా మీకు ఏం దిగులు, ఇచ్చాపురం బోర్లు చబ్బా తెలుగు అక్షరాలు చూస్తే అన్నాళ్ళు అయిపోయింది. బోర్ మీ మొహమాపు తెలుగు అక్షరాలు చూస్తే మొహమాపు. అక్కడ ఎవరైనా అక్కడ అన్ని అదోలా ఉంటాం, ఏతి ఆతి అబ్బా మన వాళ్ళందరూ కనబడుతుంది ఆ భాషకే. ఇలాగా ప్రారంభం ఎంత ప్రబలమైందంటే సంఘం కోసం అని చెప్పి అప్పుడు అందులో దూరుతూ ఉంటుంది, మురికికుంటాను తెలుసు. అందులో దూరిపోయి అక్కడ ఆనందపడుతుంది కానీ అంతకన్నా విలక్షణ అనుభవం పొందదు. అట్లా మన పేరు చూసుకున్నా, తెలుగు అక్షరాలు చూసుకున్నా, తెలుగు వాళ్ళ మొహం కనబడ్డా ఎంత ఆనందం కలుగుతుందో. మహాత్ములకి ఆత్మదర్శనం మీద అంత అపేక్ష ఉంటుంది. వాళ్ళకి ఈ లౌకికలతో సంబంధం లేదు. అంటే లౌకికంలో మాట్లాడుతున్న ఇవన్నీ పనికి మాలివి మన వెనకాతలు రావని వాళ్ళకి తెలుసు. వింటారు, వినకపోతే తప్పదుగా. చుట్టూ ముగ్గు అదే భాష అదే చెప్తూ ఉంటే 10 మంది కూర్చున్నాక ఆ మూకలో వీళ్ళు చేరిపోక తప్పదు. వింటారు, అన్ని చెప్తున్నాం నిజం. పాపం కష్టాలు ఏం చేస్తాం, మానవులై పుట్టాక మానవులు కాబట్టి చెట్లకు వస్తాయి. పాపం చెప్తారు అక్కడికి చెట్లకి చావులకి రాళ్ళకి వస్తాయనైనా వస్తాయి, ఏం చేస్తాం. అది కాదండి మీరు జాగ్రత్తగా వినాలి, నా కష్టాలు అలాంటి కష్టాలు ప్రపంచంలో లేవు. ప్రపంచంలో లేని కష్టం ఒకరికి ఎలా వస్తుంది? ప్రపంచంలోనే లేకపోతే ఆ కష్టాలు కొత్తగా వస్తాయి. ప్రపంచంలో ఉన్న కష్టాలు వస్తాయి కానీ లేనిది వస్తుందా? ఎక్కడా లేదు కానీ నాకే వచ్చింది అంటే అనడానికి వీల్లేదు. ఆత్మానుభవం గురించి కూడా అట్లా చెప్పడానికి వీల్లేదు. ప్రపంచంలో ఎవరికి లేని అనుభవం నాకు వచ్చిందంటే అంతకు ముందే ఋషులు పొంది ఉన్నారు. కష్టాలన్నీ మాకేనండి మూట కట్టి పట్టేశాడు భగవంతుడు. మీకు చెప్తే నమ్మరు, నమ్మకూడమే. నేను వింటూనే ఉన్నాగా, నమ్ముతూనే ఉన్నాను. నేను ఎందుకు నమ్మలేదంటే ప్రపంచంలో లేని కష్టం వచ్చినందుకు నమ్మలేదు. ప్రపంచంలో లేని కష్టం రాదు, ఉన్నదే వస్తుంది. అది కూడా మనకే కాదు అన్ని జీవరాశులకి వస్తున్నది. మళ్ళా పెద్ద నోరు పెట్టి అరిచేసి రోడ్లు అమ్మట పక్షులు మనుషులు నడవకుండా ఏడ్చేసి కేకలు పెట్టేసి మనం చెప్పుకుంటున్నాం. జంతువులకి పక్షులకి పశువులకి దుఃఖం వచ్చినా చెప్పుకోలేక నోరు మూసి కూరుకుంటాం. మనకు నోరు ఇచ్చాడుగా భగవంతుడు, ఎందుకంటే
వాళ్ళ గురించి వీరి గురించి పరనిందో ఆత్మస్తోత్రము, లేకపోతే దుఃఖాలు చెప్పుకోవడము. ఈ దుఃఖాలు చెప్పుకుంటూ ఉన్న కాలం ఊడగొట్టుకుంది కోసం మనకి అది ఉచితజ్ఞత. మనకి భగవంతుడు ఇచ్చిన వరం ఏమిటి? ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోమని భగవంతుడు ఇస్తే ఆ నోటితోటి ఈ ఏడుపులని చెప్పుకుంటూ, సంసార గొడవలు చెప్పుకుంటూ, మాకే ఉన్నాయండి చీమలు మన కాళ్ళ కింద పడి చచ్చిపోతున్నాయి. ఎవరికి మొరబెట్టుకుంటున్నాయి? ఏ ప్రభుత్వానికి చూపిస్తున్నాయి? వాటి పొట్టల్లో మనకేం స్థలం లేకపోయిందంటే చెమ్ము నీళ్ళు పోసేయడం, చెదలు పడితే గోగ్గితను నిప్పెట్టడం. అవి ఏం చెప్పుకుంటున్నాయి? అమ్మో అని ఏడుస్తున్నాయా? చెప్పుకోలేదు. చెప్పుకునే నోరు లేదు పాపం. వాటి పశువులను కొట్టేస్తారు అంచెలు పెట్టా చెల్లి మరి అవి బరువు లాగలేదని. నువ్వు మాత్రం దున్నపోతులాగా ఒక గిన్నె పట్టుకుని ఏడుస్తావు. ఈ గిన్నె అక్కడి నుంచి ఆ గిన్నె నాకు పెట్టుకుంది. ఇదంతా ఒకటే ఏంటైపోయింది? ఒకటే. అదేంటోనండి జనరల్ వీక్నెస్ కాదు. జనరల్ వీక్నెస్ జనరల్ వీక్నెస్కి అర్థమే లేదు. అలా వచ్చేస్తుంది. అందరికీ నాకు అందరికీ ఇప్పుడు అలాగే ఉంది కానీ చెప్పడానికి వెళ్ళి పైకి సువర్ణ విగ్రహం, లోపలంతా గొల్ల. పైకి ఇలా కనబడుతున్నాం కానీ మీ బలం, గురుబలం, ఆత్మబలం, రామచంద్ర బలంతో ఇలా వస్తున్నాం కానండి. లేకపోతే నిజం కూడా అయితే అవ్వచ్చు. కానీ అలానే ఏ పని చేయకుండా ఉండలేము. ఏదో పని చేస్తున్నప్పుడు కొన్ని మంచి పనులు చేసే ప్రయత్నించి, మనస్సు ఊరికినే ఉండదు, అది ఏదో పని చేస్తుంది. ఆ పని చేసే మనస్సుని మంచి సంకల్పంలోకి మళ్ళిస్తే తరించవచ్చు. పిచ్చి సంకల్పాలు రానివ్వద్దు అని హెచ్చరిక చేస్తున్నారు. యథా దాపోపశాంతి దగ్ధోస్మిన్ జ్వాలా తథాయాగా. ఈ గుర్రాన్ని కట్టిపెట్టి ఎవడు వెనక్కి లాగేవాళ్ళు లేరా? నా మనస్సు అనే గుర్రం పారిపోతుంది. దానికి పగ్గాలు వేసేవాళ్ళు లేరా? వెనక్కి లాగి కూర్చోబెట్టేవాళ్ళు లేరా? దాని పరుగు అలా పరిగెత్తిపోవాల్సిందేనా ఈ కాలగర్భంలోకి అని చెప్పి అడుగుతున్నారు. జడ సంశీర్ణదృష్ట కృతోద్ధాదోగమాగమ క్షుబ్ధ గ్రంథిమతి నిత్య మారాఘట్టాద్రరజ్జోతు. అజ్ఞాన సంబంధంతో కలుసుకుని సంబంధం లేని వాడితో కూడా ముడిపెట్టుకుని మేము మా కాలాన్ని వృధా చేసుకుంటున్నాము. మనకి సంబంధం లేని వాడితో కూడా ముడిపెట్టుకుంటాం. మన ఇంట్లో పేచీలు దుఃఖాలు తప్పు మనకి. ఎందుకంటే అందులో ఉన్నాం కనుక. చుట్టుపట్ల మనం ఆశ్రయించుకున్న వాళ్ళకి మంచి చెప్పడం, చెడ్డ చేయొద్దడం ఏదో ఉంటుంది. పక్క వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. నేను పెద్ద మనిషికి వెళ్ళిపోతాడు. బుద్ధి లేదు, నువ్వు అసలు ఆవిడవే ఇచ్చి అంటాడు. చీ అనవసరంగా ఎందుకు వెళ్ళాను? అప్పుడు అనుకున్న లాభండి. నీకెందుకు అక్కడ రమ్మన్నారా? సొనక సందరు చెప్పానా? దానికి ఏం చెప్పక్కర్లేదు. మనం బిస్కెట్ల ప్యాకెట్ ఏ బెన్ రొట్టె పట్టుకుని వెళ్ళినప్పుడు అనుకుని పేపర్ చదువుకుంటుంటే అది పెద్ద పరిచయం ఉన్నట్టు వచ్చి తోకలు ఆడించేస్తాం. మనకు దానికి ఏం సంబంధం ఉండదు. ఇలా మూతెత్తిడు తోకలు. ఈ కుక్క గారు మీ కుక్క అండి అని అడుగుతాడు. అబ్బాబే నాకు ఈ కుక్కే తెలియదు. కుక్కే తెలియకపోయినా మన కుక్కలాగా వచ్చి అది వెళ్ళి ఆ సుఖం, ఆ విశేష సుఖ అపేక్ష రొట్టె ముక్క చూడగానే అట్లా పోయినట్టు మనకి కోరికలైన రొట్టెలు చాలా ఉన్నాయి. ఎవరితో మాట్లాడుకోవాలనో, ఎక్కడికి వెళ్ళాలనో, వాడితో వెళ్తే ముచ్చటించాలనో మనం పిలవక్కర్లేదు. నలుగురు కూర్చుంటే ఐదో వాడు వీడి తయారు. ఎందుకు వచ్చారండి అని వాళ్ళు మాట్లాడుకుంటూ వీడికి చూడరు. ఏ పేపర్ గురించో, ఏ మన మినిస్టర్ గురించో వాళ్ళు మాట్లాడుకుంటుంటే వీడు అందులో జాయిన్ అయిపోయి మాట్లాడుస్తాం. ఎవరైతున్నాం ఆ తర్వాత ఎవర్రా మేము ఎవరికి తెలియదు. వాడి ఫ్రెండ్ మరి వీడు అనుకోవడం, వీడి ఫ్రెండ్ వాడు అనుకో, ఎవరి ఫ్రెండ్ కాదు వీడు. అలాగను విశేష అపేక్ష మనకు అక్కర్లేని దాంట్లో కూడా దూరడం. ఎంతవరకు నీకు కావాలంతవరకు అతి సర్వత్ర వర్జీతం. మాట్లాడవచ్చు, మంచి చెప్పవచ్చు, విచారణ చేయవచ్చు, కానీ అవసరం లేని చోటుకు వెళ్ళాల్సిన పని లేదు. అతను కొత్తగా 4 రోజులాగే వెళ్ళి జాయిన్ అయిపోతే 5వ రోజు నుంచి బాధ అయిపోతాడు. అందరికీ ఫ్రెండ్ అయిపోయి ఆయన ఆత్మానుభవం పొందాడా? అదేం లేదు. లౌకిక అనుభవంలో ఇంకొంచెం ప్రజ్ఞ. అట్లా ఉండి జీవితం అంతా కూడా భ్రష్టుపట్టి అగాధంలో పడిపోతుంది. నన్ను ఎలా రక్షిస్తారు చెప్పండి? దీనికి ధర్మ విషయ సంచలనమే లేదు. ధర్మం గురించి ఎవరైనా మాట్లాడుతుంటే అక్కడ చచ్చినా ఉండటం వెంటనే తోకముడిచి పడిపోతుంది. పెద్ద కుక్కలను చూసిన పిల్ల కుక్కల్లాగా. అలాగే వీళ్ళు ఎవ్వరు ధర్మం అంటే, దానం అంటే, పూజ అంటే, జపం అంటే అలా మనకి ఎప్పటి నుంచి అవసరం లేదు. అదంత పెద్ద నెసెసరీ ఉంది. మా తాతయ్య గారిని ఆస్తి పంపిస్తాం మీ దగ్గరికి. ఎందుకంటే ఆయన పోరు చెడ్డ కష్టంగా ఉంది. ఆయనకి ఏం తెలీదు, చెబితే వినడు. వీళ్ళకి అంతా తెలిస్తే మరి కూర్చోద్దు. వీళ్ళకి తెలియదు, అయితే వీళ్ళు తెలియలేదు అనుకోవట్లేదు. వీళ్ళకి అంతా తెలుస్తుందని. మా తాతయ్య గారికి ఏమీ తెలియదండి. మీరు ఎలాగైనా వారిని అనుగ్రహించాలి. ఎందుకు కూర్చుంటే లేవాలని నేను లేవదీసి పంపించగలిగి. అలాంటి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి అంటే అలా అన్నాను, క్షమించాలి. ఇక్కడ పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ గురించే కాదు, మేము రేపు పొద్దున్న ముసలాళ్ళం, అందుకోసం కాదు. వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది ఆ శాతం భగవద్శిష్టం వాళ్ళకి కావాలి. లేకపోతే అయితే ఇక్కడ పిల్లలకు కూడా మనస్సులు వృద్ధావస్థకు వచ్చి ఉన్నాయి కనుక జన్మాంతర సంస్కారంతో వచ్చి కూర్చుంటున్నారు. ఏదో రకంగా ఆకర్షింపబడ్డమే ఇక్కడ ప్రధాన అంశం. వాళ్ళ రూపం కానీ
కానీ పాట కానీ గ్రంథం కానీ మనిషి కానీ ఏదో నచ్చాలి కదా. ఎలా వచ్చినా మంచిదే. నిప్పులు సెగ దగ్గరికి వస్తే ఏ రూపంలో పాక్కుంటూ వచ్చినా, ఎగురుకుంటూ వచ్చినా, గెంతుకుంటూ వచ్చినా, ఆ నిప్పు మీద ఏదో కాల్చుకుందామని వచ్చినా మొత్తం మీద కాలడం, వేడి తగలడం సహజం కనుక అట్లా అనుభవం చేత ఆత్మానుభవంలో స్థిరపడే అవకాశం దొరుకుతుంది. కానీ ఎందుకో నా మనసు అట్లా ఉండదు. ధర్మ విషయ చింతనే లేదు. చెప్పేటప్పటికి ధర్మ విచారణ చేస్తూ ఉంటే ఎంత వేగంగా లేచిపోతావా అని ఉంటుంది. రామచంద్ర ప్రభు అంటున్నారు ఆ మాటలు. నా మనస్సు ధర్మ విచారణ చేసినప్పుడు కూర్చోదు. అధర్మ ప్రసంగం ఉంటే, అజ్ఞాన సంబంధమైన సంచలనంతో కూడుకున్న అధర్మ ప్రసంగం ఉంటే చెవులు నిక్కబెట్టుకుంటుంది. ఎంత ఆనందమో దానికి. పక్క వాళ్ళ తగులు అయిపోతూ ఉంటే ఇంట్లో ఎప్పుడు నీకు ఎప్పుడు తగులేంటు రోజు ఇంతేనండి. వీళ్ళింట్లో నిత్యం పెంటాయి. వాళ్ళు అలాగే సౌద్యంగా చూస్తారు గోడలేకపోయి. వాళ్ళు చూస్తున్నప్పుడు ఎలా విరగబడిపోతున్నారు చూడు, వాళ్ళ ఇంట్లో లేంటు మీ కొంపల్లో లేవు అని అంటారు. వాళ్ళ కొంపల్లో ఉన్నాయి, నువ్వు గోడెక్కావు కదా. మన లక్షణమే వాళ్ళ లక్షణం. యద్భావం తద్భవం. నువ్వు ఎట్లా ఉంటే వాళ్ళు ఎట్లా ఉంటారు. నువ్వు గోడెక్కకుండా మటసంగా ఇంట్లో ఉంటే వాళ్ళు గోడెక్కేవారు కాదు. నువ్వు గోడకి అందకపోతే బల్ల కూడా వేసుకుని అసలు దొంగ దృష్టి చూశారు. ఆహా, మన ఇంట్లో కలహాలని వీడికి కావాలి, ఇంకొక మనం మాత్రం చూడకూడదు అని వీళ్ళు. వాడు చూస్తే మనకు బాధ. మళ్ళీ మనం చూసేయాలి, మనం మాటలు వినియాలి, మనం పెద్దవాళ్ళగా వీళ్ళు సమర్థించేయాలి, వాళ్ళ దగ్గర మనం పెద్దగా నిలబెట్టుకోవాలి. వాళ్ళు మళ్ళీ వస్తే మాత్రం, వాళ్ళు ఏమైనా మాట అంటే మాత్రం పడవు. అలాంటి స్థితిలో నా మనసు దుఃఖంతో కూడుకుంటున్నది. అజ్ఞాన సంబంధమైనటువంటి ఈ విషయాలని జాగ్రత్తగా ఉంటుంది. వినడమే కాదు, మననం చేస్తుంది. అది గొప్పది. ధర్మ విషయం, జ్ఞాన విషయం, ఆధ్యాత్మిక విషయం మననం చేయదు. ఏమండి నేను చెప్పిన విషయం ఏమిటి? అమ్మో, అది మనం చెప్పగా ఎన్ని విషయాలు. అయితే 20 ఏళ్ల క్రితం మీ జీవితం మీకు గుర్తుందా? అయ్యో చెప్తాను కూర్చోండి అని ఒక పెద్ద తిట్టావచ్చల. అప్పుడు నేను ఈ పని చేశాను, ఆ పని చేశాను, అప్పుడు ఇలా ఉండేవాడిని, అలా ఉండేవాడిని. ఇప్పుడు 20 ఏళ్ళలో ఇంత టర్న్ అయిపోయాను. 20 ఏళ్ల కథ కావస్తే రాత్రి పగలు నిద్ర నీళ్ళు మానేసి 4 రోజులు చెప్పమన్నా చెప్పాడు. 2 రోజుల క్రితం కథ అడగండి, 2 రోజులు అయిపోయింది. ఇవాళది కాస్త చెప్పేస్తాను. ఇవాళది కూడా చెప్పలేదు. ఇవాళ మొదట ఎక్కడ ప్రారంభించాను? ఎవరేం చెప్పండి. మొదట ఎక్కడ ప్రారంభించి ఇందులోకి వచ్చాను ఈ రోజు. ఏంటమ్మా? అమ్మయ్యా, అయితే మీరు పూర్ణ ఆనందస్వరం అయిపోయినారండి. ఊరికే నేను అయ్యాను లేదని పరీక్షించుకుంటున్నాను. అంతగానే మీరు ఎప్పుడు సీతారామ ఎందుకు పూర్తి అయిపోయింది. అంతకుముందు శంకర విజయంలో ఆదిశంకర్లు అయిపోయినారు. సీతారామ రామానుగ్రహంతో మీరు అమనస్థంలోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను. అంచేతను మీ తాలూకు స్థితి ఎట్లా ఉందో పరీక్ష అట్లా విచారణ చేసుకుని మొన్నటి సంగతి గుర్తుకు రాదు. ఈ విషయాలు అయితే బుర్ర గోక్కును కూడా గుర్తుకు తెచ్చుకోవడం. 2 ఏళ్ల క్రితం అండి, ఆగస్టు 7th అండి అని అంత గుర్తో. మరి 3 ఏళ్ల క్రితం 1981లో దేవి భాగవతం చెప్పినప్పుడు అప్పుడు కొన్ని ఉపమానాలు చెప్పాను. ప్రభు మాకు ఎలా గుర్తుంటాయండి? ధర్మ విచారణ దానికి పట్టదు, అధర్మ విచారణ దానికి అత్యవసరం. మననం చేస్తూ ఉంటుంది ఆ విషయాలన్నీ కూడా. 2 ఏళ్ల క్రితం మీరు వచ్చినప్పుడేనండి ఆయన పోయారు. మీకు గుర్తుందా? పోయిన వాడి సంగతి నాకెందుకు? మీరు మీ స్థితి ఏ స్థితిలో ఉన్నారు అది మీ స్థితి మీకు గుర్తులేదు. పోయిన వాళ్ళందరి సంగతి గుర్తు. పాపం మీరు వచ్చినప్పుడు వారు ఉన్నారు, ఇప్పుడు లేరు. ఎప్పుడు పోయారండి? అప్పుడే ఆ లెక్క ఏ డేట్ నాడు ఎప్పుడు పుట్టిన వాడి సంగతి అడగండి. ఆ తల్లుల్ని ఎవరైనా సరే, ఏమండి మీ 3వ పిల్లవాడు వాడండి రోహిణి నక్షత్రం అండి. రోహిణి నక్షత్రం కదా, ఆ రోహిణి నక్షత్రం ఎప్పుడు? శ్రావణ మాసంలో కావచ్చు అని అన్ని డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాళ్ళకి కండతా. వాళ్ళకి కాదు, ఎదురుకట్ట వాళ్ళకి, పక్క వాళ్ళకి కూడాను. వీళ్ళ పిల్లలు ఎప్పుడు పుట్టారు? మా పెద్ద పిల్ల, మీ పెద్ద పిల్ల, మా ఆకరాడు, మీ ఆకరాడు, మీ వీడు, ఇలాంటివన్నీ గుర్తులు బాగా చెప్తారు తల్లో పెట్టుకుని. మరి ఆత్మవిచారణ చేశారు. శంకర భాష్యంలో చెప్పుకున్న ఉపనిషత్ రహస్యం ఏంటి? అదా అండి, అది కొంచెం మళ్ళీ ఒకసారి రాసుకున్నది చదువుకుంటే చెప్తాను. రాసుకున్నది కూడా రాసుకున్నాం కానీ కంగారుగా మళ్ళీ విచారణ చేస్తే ఏమిటో అటు ఇటు అగంతకంగా ఉన్నది. ఏమి ప్రారంభం? అంచేత అజ్ఞాన సంబంధమైనవి, అధర్మ సంబంధమైనవి విషయాలు మననం చేస్తూ ఉంటుంది. అందుకే మనం సంసారంలో ఉండిపోయినా ఉంటున్నాడు రాముడు. ఈ సంసారం గురించి మనం చేసేటువంటి విచారంలో 100వ వంతు భగవంతుడి గురించి చేసి ఉంటే ఎప్పుడో తరించేవాళ్ళం. ఆ ప్రయత్నం మనకు రాదు. ధర్మాధర్మ విచారణలో గురించి మనకు బుద్ధి పోస్తారు కదా. క్షుద్వా గ్రంథిమతీ నిత్య రోద్వా ఉద్గమన. స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నరకంలో పడాలంటే ఏం చేయాలి? నరకం దాటిపోవాలంటే ఏం చేయాలి? ఈ ధర్మం గురించి ఆలోచిస్తుంటా. తృష్ణనే గటి యంత్రం. ఎవరైనా పెద్దలు వచ్చారంటే గబు వెళ్ళిపోవడం. ఎందుకంటే
వాళ్ళు ఏమైనా తేలిగ్గా మోక్షానికి పంపించేస్తారేమో. కర్మగారు వచ్చారు, చాలా కష్టాలు చెప్పిస్తారండి. మీరు ఇవి మానుకోవాలి, ఆహార విహారాలు మానుకోవాలి, అప్పుడు కానీ ఆత్మానుభవం రాదన్నారు. ఇంకో శాస్త్రి గారు వస్తారు పడిపోవడం, ఆయన ఏమైనా తేలిగ్గా చెప్తారేమో అని. మన గురువు గారి మీరు పోయి బాబో ఈయన ఏంటో మన సూక్తులు చెప్తే నా తలకాయ తిరిగిపోయింది, మీరు తూర్పుకేసి మొహం కడుక్కోవాలి, అటుకేసి ఎట్లా అటుకేసి కూర్చోవాలి, మీకు ఆసన సిద్ధి లేదు, మీకు కర్మ మీద కూర్చుంటే కష్టాలు వస్తాయి, ఇంకో దానికి అయ్యో బాబోయ్ అదే బాగుంది, ఎక్కడ కూర్చొని అక్కడ ధ్యానం చేసుకోమన్నారు, ఇదేంటి కర్మకాండలోకి వచ్చి శాస్త్రి గారు ఏదో మోక్షానికి డైరెక్ట్గా చేతిలో పెట్టి పంపిస్తారు అనుకుంటే మోక్షం లేస్తారు కదా. అలాగా తిరుగుతుంది ఎక్కడికొక్కడికి వెళ్ళిన దాంట్లో కొన్ని తిరిగావు, మంచి గ్రహించావా, శాస్త్రి గారిని వ్యాఖ్యానించాడు. అక్కడికి వెళ్ళి విచారణ వినొచ్చి ఏం విచారణలండి, అయినా మన సినిమాకి వస్తే మనిషి కాదు రాకూడదా అంటే శాస్త్రి గారు శర్మ గారు గురువు గారు అలా కొంకిని కొట్టిన గొంగళి పురుగులా అలా ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. అంటే పెద్దలు రిజర్వ్డ్గా ఏంటి రిజర్వ్డ్ మనసుతో ఎవరితో కలవకుండా ఉండాలి, కానీ సంఘంలో కలవకుండా ఎక్కడికి పోతారు, సంఘంలో తిరిగేవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి సినిమాకి వెళ్ళారు, షికారుకి వెళ్ళారు, ఆవరణానికి కళ పెట్టుకున్నారు అని అనుకోవడం. ఏంటి అంత చోద్యమేనా? చోద్యం చూడడానికి ఏం ఉన్నవాళ్ళు తింటలేదా, కట్టుకోవట్లేదు. ఉన్నవాళ్ళకి మీకు తేడా ఉంది కదండి. ఏం తేడా అంటే మీరు జ్ఞానులు అయితే జ్ఞానులు అని బోర్డు కట్టుకోలేదు, జ్ఞానం తెలిసింది కదా అని చెప్పి తిండి మానేసామా, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు మానేసామా, ఏం మానేసాం, గాలి పీల్చడం మానేసామా? ఇట్లా జరుగుతున్నప్పుడు అన్ని జ్ఞానం చేసే పనులు చేస్తున్నప్పుడు జ్ఞాని అజ్ఞాని గుర్తించడానికి వీరు లేకుండా అంటారు కొందరు. బాలోన్మత్త పిశాచవత్తు, అందరిలో కలుస్తూ అందరిలో ఉంటూ అందరిలో తేలిపోతూ అలాగా వ్యాఖ్యానం చేసుకుంటూ మన జీవితంలో ఉండే మంచి కాస్త పోగొట్టేసుకోవడం. మనం అంతకుముందు సంపాదించిన కించిత పుణ్యాలు ఉంటే పెద్దల్ని వ్యాఖ్యానం చేయడంలో పోతుంది. మేము చూసామండి, కళ్ళారన్నా నచ్చారు. అయితే ఇప్పుడు ఏం ప్రమాదం జరిగింది? ప్రమాదం ఏం లేదు, ఊరికే వారు కూడా మనలాగనే అంటే వీళ్ళు వారితో సమానం అయిపోయినట్టు భావన. అక్కడికి వెళ్ళి సరిపోయింది. ఆయన ధర్మాలు చెప్పారండి, ఏంటో ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము స్వయం పాకం ఇవ్వడానికి, పరీక్షించాలని అండి, మనకంతా అదే బుద్ధి. స్వయం పాకం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చూసాం, చూస్తే వెంటనే ఉల్లిపాయలు కనబడ్డాయండి. అయితే ఏమైంది, గృహస్థుడు శాస్త్రి గారు ఏం ఉల్లిపాయ భార్య తను తినకూడదా, ఆయనకు భార్య ఉన్నది, భార్య ఉంటే శాస్త్రి గారు శర్మగారు భార్య ఉండకూడదా, బ్రహ్మజ్ఞానం కలిగితే భార్య ఉండకూడదా, వాళ్ళు బ్రహ్మజ్ఞానం కలిగిన ఉల్లిపాయ తింటే తప్ప దోషమా? ఇప్పుడు ఆని తీసుకోమంటున్నారు డాక్టర్లు కూడా, అకార్డింగ్ టు ఫిజిషియన్ సజెషన్. ఎట్లా అండి తీసుకుంటే కానీ మీరు కోడి కూడా తింటారా, గొర్రెకి ఒక తలకాయ తింటారా, ఉల్లిపాయ తింటారా అంటే బాబు గొర్రె తలకాయలు మేక తలకాయలు తిన్నా ఉల్లిపాయ తింటానండి. అలాగని తింటూ ఉంటే చూడడం వెళ్ళి అంత రంధ్రాన్వేషత్వం వీళ్ళ భ్రష్టు పట్టడానికి. మేము వెళ్ళి కూరలు ఇచ్చామండి, బీరకాయలు వంకాయలు బియ్యం పప్పు అన్ని కోసామండి. కోస్తున్నారు వాళ్ళు చదువుకుని ఉంటే చూసామండి, అక్కడ 2 ఉల్లిగడ్డలు కూడా కనబడ్డాయండి. ఏమో నీలాంటి వాళ్ళు ఆవిడ తెచ్చి పట్టిస్తారా, లేకపోతే నీ సంచుల నుంచి దొరలేవో అనుకోకూడదు. అలా అనుకున్నప్పుడు ధర్మసమ్మతం, అధర్మాలు వచ్చినాయి. ఇట్లా చేసేటువంటి దుస్థితి వల్ల మనకు ఉన్న పుణ్యం కూడా పోగొట్టుకునే భాగస్వాములు అవుతున్నాము. ఎప్పుడైనా సరే నీకు విచారణ చేసుకో, ఎక్కడికైనా వెళ్ళు, పెద్దలను దర్శించు, గురువులను దర్శించు, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దని గ్రంథాలు చెప్పట్లేదు. వెళ్ళినప్పుడు వారు చెప్పిన దాంట్లో నీకు మంచిని తోచింది గ్రహించు, మంచి కాందానికి నమస్కారం పెట్టి విడిచు. అంతేగాని మంచి కాందాన్ని వ్యాఖ్యానం చేసి మంచిని విన్నది కూడా పోగొట్టుకోవద్దు. మనస్సుకుండే రోగం ఇది. స్వర్గానికి పోవడానికి నరకానికి పోవడానికి ఉండే విచారణ అని చెప్తూ ఉంటే మనకు మోక్షం గురించి ఎలాగా ప్రాప్తి లేదు. స్వర్గ నరకాల గురించి విందాం. విన్న తర్వాత నువ్వు ఏం ధర్మం చేశావు స్వర్గానికి వెళ్తావు. కనుక ఈ మనస్సు అక్కడక్కడ మలం మీద మధువు మీద వాళ్ళట్టు వాళ్తూ ఉంటుంది. అన్ని చోట్లకే ప్రత్యక్షమే. సినిమాల దగ్గర కనబడతాం, ఉపన్యాసాల్లోనూ కనబడతాం, ఎక్కడ పడితే వీటిని చూస్తారు. చూసి వీరు లేని స్థలం లేదండి, ఎక్కడ పడితే అక్కడే వీరు ప్రత్యక్షం అవుతారు. నోములకి, వ్రతాలకి, సినిమాలకి, షికారులకి, బీచ్ దగ్గర, పురాణంలోను అన్ని వీరు మాకు అన్ని రకాల వాళ్ళకి వీళ్ళు పరిచయం. ఇప్పుడు బీచ్లో వాళ్ళకి ఫ్రెండ్స్ హాయ్ అంటారు, వాళ్ళు ఎప్పుడు కనబడతారు కదా. ఉపన్యాసం అంటే అంటారు, వ్రతాల దగ్గరికి వెళ్తే ఆయన ఇచ్చేస్తారు. ఇలా ప్రతి చోట ప్రత్యక్షమే. అట్లా ప్రత్యక్షమే వీళ్ళకి ఆనందం ఎప్పుడు కలుగుతుంది? తిరిగి అనేక జన్మల పుణ్య విశేషం చేత వారికి ఆవృతమైన ఆనందం రావాలి. అంతర్గ్రంథిత్యా క్షోదాం దేహే సర్వదుషేత్యా రజ్వేయాం ముక్కుకు తాడుకు పోసి ఎట్లా లాక్కుపోతున్నారో అట్లా ప్రారంభం లాగిస్తున్నారు. మనకి మంచి మాకు అండి మీరు చెప్పినవన్నీ మేము ఆలోచించుకుంటున్నాం. మాకు మంచే చెడ్డ ఉందండి, అది ఏమో కానీ మా ప్రారంభం ఆ చెడ్డలోకి లాక్కుపోతుంది. ఏం చెయ్యాలి? ప్రారంభం లాక్కుపోతుంది తెలుసు కదా.
ఆ లాక్కుపోతున్నప్పుడు కూడా భగవద్భజన చేస్తూ పో, దుఃఖ నివృత్తి. నరకంలోకి పంపిస్తే వెళ్తారా కబీర్ దాస్ గారు అన్నాడు. ఆనందంగా వెళ్ళిపోతాం. ఆనందమా? నరకంలోకి వెళ్తే ఏ నరకం స్వర్గం మనం పెట్టుకున్నవే. మనం నరకంలోకి వెళ్ళినా స్వర్గం చేసుకోవచ్చు, స్వర్గంలో ఉన్నా నరకం చేసుకోవచ్చు. అన్నీ ఉన్న ఇంట్లో ఐశ్వర్యం ఉంది, భోగం ఉంది, అందమైన చెప్పిన అద్వైతోవా, క్షత్రితోవా, హితపుత్రోవా, శుక్లత్రోవా, అందమైన భార్య, చెబితే వినే కొడుకులు, ఐశ్వర్యం, పొలాలు, ఇళ్ళు, ఆకిళ్ళు, ఆయా భోగానికి ఏం తక్కువ లేదు. నిత్యం పోరే కొట్టి చచ్చిపోవడం ఇంట్లో. అది లేదు. ఇంకా అది నరకమా స్వర్గమా? ఏమి ఉండవు. పాపం అప్పుడు తెచ్చి తింటారు. ఆ ఇద్దరు దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండి తిరుగుతుంటే వాళ్ళ పని బాగుంది అనుకోవడం. వీళ్ళు వాళ్ళు ఏమనుకోవాలి? జొన్నల్లాగా అన్నీ వీళ్ళకుండి పైపెచ్చి వాళ్ళ గురించి చింతించడం. వాళ్ళే బాగున్నారండి. వాడు చూడండి, వాడు ఇద్దరు పూలు చేసుకుంటారు, వాళ్ళకి ఎంత టెంపరు. సాయంత్రం అవగానే రిక్షాకి పూలు పెట్టి సినిమాకి వెళ్ళిపోతారు. మాకు అన్ని కార్లు ఉన్నాయి, స్కూటర్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అన్నీ సర్దుకుంటే సినిమా వేళకి పేచి పెట్టేసి ఆగిపోవడం. ఎప్పుడు మాకు ఆనందం లేదు. మా మొఖానికి ఇదే రాశాడు. ఆ పక్కన పాకలో ఉన్నారు వాళ్ళకి అంతఃపురాలా, ఏసీలా ఏమీ లేవు. హాయిగా స్వేచ్ఛగా పైగా చక్కని గాలి పీల్చుకుంటూ మంచాలేసి పడుకుంటాం. మేము ఎంతసేపు పైన పడుకుందాం అంటే వాళ్ళతో అంతరు ఇవన్నీ ఉన్నాయి కదా. అంతర్న భయం, మేడెక్కితే ఆవిడ ఊసలు పట్టుకొచ్చేస్తారని భయం, కింద ఉందామంటే మంట, ఈ ఫ్యాన్ గాలి భరించలేకపోతున్నాం, అయినా చచ్చినట్టు తంట పడుతుంది. ఏం చేయాలి? మాకు ఇది రాస్తాం. మహాన్ రసడండి. సుఖం దగ్గర దుఃఖం ఎలా ఉంటుందండి? సుఖం చుట్టూ దుఃఖం మనం గుర్తించాం. జాగ్రత్తగా విచారణ చేస్తే ఆభరణ అలంకరణాలను చేసుకుని అందరూ చూస్తుంటే వారికి ఏమండి బంగారం బాగుంది, చూసి వాళ్ళకి ఆనందంగా ఉంది లేదా? ఈ జాగ్రత్త పెట్టలే గంగిరెడ్ల వాళ్ళ వేషంలో ఎంత కష్టం, దుఃఖం. అమ్మాబు ఇంతమంది చూశారు, రేపడో ఇందులో మంచి వాళ్ళు చూస్తే పర్వాలేదు, ఎవడు చెడవాడు, స్వామి వారు బాగున్నారు, ఆ రూపమే కదా అన్నీ బాగున్నాయి. వారిని ఒక్కసారి పట్టుకుంటే మనకి తగినది సదుపాయంగా దొరుకుతాయని అనుకుంటే ఎవడే అందులో దృష్టి బాగుని వాడు, మీరందరూ కాదు, ఎవరి ఒక్కసారి పట్టుకుంటే ఏయ్ అని నిలబడి చాలు, నాలుగు లాక్కుంటే అనుకున్నాడు, అప్పుడేమవ్వాలి. అందుకని ఇంతమందికి చూసుకుంటూ దృష్టి ప్రసారం చేస్తూ భగవంతుని మనసులో ప్రార్థించుకుంటూ అయినా దృష్టి పడితే పడింది, కానీ ఆ దృష్టి ఉండేటట్టుకుండా చెయ్యి అని అనుకుంటూ. ఇప్పుడు కష్టమా సుఖమా? వాహనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనం వెళ్ళాలంటే ఎవరికి ఆర్డర్స్ రిసీవ్ చేసిస్తుండమే. సినిమాకి వెళదాం 6 గంటలకి, డ్రైవర్ని వచ్చేయమన్నాం, వాడు రాలేదు, మనకు డ్రైవింగ్ రాదు. ఏం చేయాలి? సుఖమా దుఃఖమా? వాళ్ళకి డ్రైవర్లు ఏం లేదు, రూపాయి ఇచ్చేసారు, హాయిగా రిక్షాకి వెళ్ళిపోయారు. వాళ్ళకి చూస్తూ కూర్చోడం. ఇదేంటి ఇంగులంగా ఎప్పుడు పోతారు, మనకి దరిద్రుడు ఎప్పుడు చెప్తే అర్ధగంటకు వస్తాడు. అది షో సగం అయిపోయాక అమ్మగారంటే ఆలస్యం అయిపోయింది. ఏం చేస్తావు అమ్మగారు? అమ్మగారు లేదు, మట్టి లేదు, పోనీ 2 సెకండ్ షోకి వస్తావా? నిరాలంటే నాకు ఒంట్లో బాగలేదు. మన పరిస్థితి కోటీశ్వరులమే, అన్నీ ఉన్నాయి, ఏం సుఖాన్ని పొందగాలి? ఎంత తేడా. జాగ్రత్తగా విచారణ చేసుకుంటే సుఖం దుఃఖం, దుఃఖం సుఖం ఎంతెంత మిశ్రితాలుగా ఉన్నాయి ఆలోచించమంటున్నారు. కనుక అంధకార బంధురమే ఈ జీవితంలో ఉండే దుఃఖం ఏ జీవితాల్లో ఉండదని నేను గుర్తిస్తున్నాను. ముక్కుతాడు వేసి లాక్కుపోయినట్టుగా పోతూ ఉంటుంది ప్రారంభం. తెలుసుకుని కూడా ఏం చేయలేకపోతున్నాను. అలాంటప్పుడు కబీర్ దాస్ గారు చెప్పినట్టుగా ఎన్ని ఉన్నా వీటన్నిటికన్నా గొప్పది ఒకటి ఉంది, ఆ రామనామాన్ని భజిస్తూ ఉంటాను. నరకానికి పెడితే మాత్రం నాకు దుఃఖమే ఉంది. ఆ నరకంలోకి వచ్చిన తారక మంత్రం చేసుకుంటాను. ఎక్కడైతే భగవన్నామం జపము పారాయణ జరుగుతున్నదో స్వర్గం. నిజంగా ఇందులో మనసు పెట్టి చేస్తాను, లేదు ఇక్కడికి వస్తేనే పట్టుకుంటారు అనుకునేటప్పుడు ఇక్కడ స్వర్గం ఉండదు, మళ్ళీ నరకమే. ఏమండి లలితా సహస్ర పారాయణ పెట్టండి రండి అని అప్పుడేదో అయిపోయింది. కోటి పారాయణ అమ్మగారులందరూ సహకారంతో ఆ పరమేశ్వరి స్వరూపులైనటువంటి ఆదేవి సర్వభూతేషు శ్రీరూపేణ సంస్థిత మగవాళ్ళకి మాట్లాడుతున్నారు. అంచేత ఈ ఆడవాళ్ళే పాపం ఎట్లా కష్టపడి అమ్మగారులందరూ అది పూర్తి చేయించారు. ఏదో గండం గడిచి పిండం బయటపడట అయింది. అప్పటికి ఆ వీరలక్ష్మి గారు ఇంకోటి మొక్కిస్తున్నారు. ఏంటి అంటే 1,00,000 హనుమాన్ చాలీసా. కొంతమందికి అది తోచదు, నోటికి రాకపోని కష్టపడి నేర్చుకున్నారు. ఆ స్వర సంకల్పం ఏదో చేసి ఇచ్చారు, నేర్చుకున్నాక ఇప్పుడు అంతకుముందు భక్తులు గురుదర్శనం చేయడం కోసం వచ్చేవారు. ఇప్పుడు గురుదర్శనం కూడా మానుకున్నారు. ఎందుకంటే వస్తే రండి 3 సార్లు హనుమాన్ చాలీసా చేయండి అంటే వాళ్ళకి భయం బాధ. అంచేత అక్కడే చేసి ఈ మధ్యన అనుభవాలు ఇవన్నీ పిల్లలే చూస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. కిటికీ దగ్గరికి వచ్చి ఆండి గురువు గారు ఇల్లే ఇదేనా ఇదే వెళ్ళిపోతారు రండి అంటే మేము రాంబాబు ఇంట్లోకి వస్తే ఏదో పారాయణ చెప్పేస్తారు. మంచి పని చేయిద్దామని మనం చేసినా అది వాళ్ళ ప్రారంభంలో లేకపోతే మంచి పట్టదు. పారాయణ ఏం దుఃఖం కాదు కదా, హనుమాన్ చాలీసా పారాయణ తప్ప, ఒక 3 సార్లు చేయండి తప్పు లేదు కానండి, మాకు అవకాశం ఉండదు. అదే ఏ పారాయణ లేకుండా మొహం చూస్తూ కూర్చోమనండి, 4 గంటలు పిచ్చి కబుర్లు చెప్పుకుంటూ అలాంటివి ఉంటాయని ఇంకా వాళ్ళు కూడా చెప్పారు. ఎప్పుడు వచ్చిన లలిత పారాయణ అంటారు, హనుమాన్ చాలీసా అంటారు, ఇంకో మారు విష్ణు సహస్రం కూడా అంటున్నారు. బాబాయ్ మాకు ఇలాగనే మానేస్తారు.
అప్పుడు ఎవరు వస్తారు? ఫిల్టర్. ఇప్పుడు ఎందుకంటే దిష్టికి ఇస్తారు పెద్దలు, మీరు వస్తారు, వచ్చినప్పుడు రండి ఈ గ్రంథంలో ఈ విషయం ఏం చెప్పారు, వాళ్ళు పొమ్మనక్కర్లేదు వేరే, వాళ్ళ దగ్గర మనకి బాధ భయం కలిగి వీళ్ళు వచ్చారంటే సోది మాటలే చెప్తారు, ఇంకేం చెప్పరు, వీళ్ళ వల్ల మనకేం సుఖం లేదు అనుకుంటే వాళ్ళ పొమ్మంటే కష్టంగా ఉంటుంది. పొమ్మనక్కర్ లేకుండా పొగబెట్టే విధానం ఏమిటంటే అక్కడ రాగానే రండి వచ్చాను వశిష్ఠులు వారు ఏం చెప్పారు, మేము వెళ్ళేస్తామండి. అంతకుముందు పిచ్చిగాడు చెప్తుంటే అది కాదు అక్కయ్య, అది కాదు చెక్కయ్య అని ఎన్నో చెప్తుంటుంది. ఎందుకు ఆ మాటలు? రా ఇగో ఈ తీసుకున్నావు, ఈ గ్రంథంలో నేను చెప్పిన విషయం ఇదిగో ఇది చెప్పారంటే చూడు, బావగారు కాఫీ పెట్టాలి, వెంటనే కాఫీయో టిఫినో ఇంకోటో లేకపోతే నాకు కొంచెం ఆరోగ్యం బాగోలేదమ్మా, ఏదో బాధ వచ్చేస్తుంది. ఎందుకు? ఈ బోధ పట్టే అక్కడ సంస్కారం లేకపోతే ఇక్కడ వచ్చిన వాళ్ళు సంస్కారవంతులే, ఫిల్టరే. అందుకే ఉదయం పూట వచ్చేవాళ్ళు, అక్కడ కూడా చెప్పాను, వివేకానంద హాల్లో శనివారం చెప్పినప్పుడు అన్నాను, ఉదయం ఎవరైతే వస్తారో వాళ్ళు ఫిల్టర్. అది కాక ఆధ్యాత్మిక బ్రహ్మ విచారణ చేయడానికి ఉదయ కాలంలో ఉన్నంత ఆనందం సాయంత్రం ఉండదు. సాయంత్రం అంతా కలుషితం అయిపోతుంది, మెంటల్ గా కూడా అంత ఆలోచనలు ఇచ్చేద్దాం పడుకుని లేస్తారు, ఫ్రెష్ గా లేవగానే పడుతుంది, తెల్లకాగితం మీద ముద్రపడ్డాడు. అందుకని బ్రహ్మీ ముహూర్తంలో పెట్టుకున్నారు ఉపనిషత్తు రాజస్థాన్ ఋషులందరూ కూడా. తెల్లవారుజాము స్నానాలు చేసి అనుష్ఠానం చేసి అప్పుడు కూర్చుని విచారణ చేయడం. సాయంత్రం భజన పెట్టారు, సంకీర్తన. ఎందుకంటే నీ మనసులో ఉన్న ఎగురుకుంటూ గెంతుకుంటూ ఒక ఆనందం వస్తుంది. అట్లా ఏర్పాటు చేసుకుని ఆ ధర్మ సంస్థను స్థాపించిన వాళ్ళు నడిపించారు. ఇప్పుడు మనకు ఆ ధర్మ సంస్థ లేదు, నడిపించే వాళ్ళు లేరు. అట్లా ఉంటే నా మనస్సు ఎట్లా పోతున్నదో గుర్తిస్తున్నా కానీ అనుభవంలోకి వెళ్ళలేకపోతున్నాను. అధర్మ మార్గంలోకి ప్రయాణం చేస్తున్నది, ముక్కుతాడు వేసినట్టు విడిపోతున్నది, ఐహిక ఆముష్మ ఫలాలే కోరుతుంది. కానీ వీటికన్నా వేరుకున్న ఆత్మానందం గురించి దానికి తెలియదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? గంట కొట్టింది. పుత్రమిత్ర కళత్రాది కృష్ణయా నిత్యకృష్ణయా ఖద్వేషయా కిరాత్యదాం జాలాం లోకేషు రచ్చతి. పుత్రమిత్ర కళత్రాది కృష్ణయా, పుత్రుల మీద మిత్రుల మీద కళత్రుల మీద కృష్ణయా. ఏమో నాకు వినపడలేదు, నేను చెప్పకపోతుంటే వాళ్ళకి మళ్ళీ కష్టం వస్తుంది. పాపం ఎంతో తెగించుకుని వస్తున్నారు, బిందులు అక్కడక్కడ పెట్టేసి. అని చెప్పిన వాళ్ళ కోసమేనా? నిజమే, ఎన్నో పనులు. వీళ్ళు టిఫిన్ టీ తాగేసి వెళ్ళిపోతారు, లేదు కాఫీలు తాగేసి ఇంకా అవ్వలేదా అని పెత్తందారులు వీళ్ళందరూ వెళ్ళిపోతారు. కనుక పాపం వాళ్ళకి కొంచెం అవకాశం. ఉదయం పూట అయితే వీళ్ళకి అవకాశం, సాయంత్రం పూట వాళ్ళకి ఎక్కువ అవకాశం. తక్కువ దాంట్లో కూడా వాళ్ళు వస్తారంటే చాలా ఆనందించదగ్గ విషయం. అయితే పుత్రమిత్ర కళత్ర, పుత్రుల మీద మిత్రుల మీద కళత్రుల మీద తృష్ణయ, కోరికట. అదండి ఎక్కువ బంధిస్తున్నది. వీడికి ఏం బంధనం వేరే లేదు, వాడు బంధించి వాళ్ళ వల్ల పోషిస్తున్నారు, వాళ్ళు పోషించకపోతే ఎలాగా అనేది వీడికి బంధనం అయిపోయింది. కానీ బంధనం ఎక్కడుంది? ఏం బంధనం లేదు. వాళ్ళు ఏం కట్టారా కొట్టారా? ఏమండి మీరు లేకపోతే మేము చచ్చిపోతాను వాళ్ళు అంటలేదు. మీరు వెళ్ళిపోతేనే మంచిది ఇంట్లో వచ్చి కొంతసేపు మాకు ప్రశాంతిగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం నసబేరం అక్కడ ఉంటారు ఇంట్లో, అది లేదని ఇది లేదని ఇది నస చేస్తూ ఉంటే పురుషులకైనా సరే స్త్రీలకైనా సరే నస ఉంటే భరించలేము. పుత్ర మిత్ర కళత్ర, మగపిల్లలు ఆడపిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని చూసి మురిసిపోతూ ఉన్నాం. చెప్పాను నిన్న, మన పొద్దున్న లేచి ధ్యానానికి జపానికి స్నానం చేసి తేవమంటే తేవలేము, కానీ చంటిగుంటలతో ఆడుకోమంటే మాత్రం పొద్దున్న లేచి మంచం నుంచి వీళ్ళు చంటి పిల్లల పాకురుతూ వాళ్ళు ముద్దు పెట్టుకుంటే ఏమంతే ఓంతమ్మా అంతమ్మా నేను చెప్పాను కదా, అలా ఓంతి ఆంతి అనుకుంటే 8 దాకా గడిపిడం. ఏమండి ఆఫీస్కి ఇంకా కంగారు పెట్టేసారి జంబులు బిందులు స్నానం చేసుకుని ఆవిడ నెత్తి నిడిపోచడం అంటే ఇంతవరకు ఆడుకోవడం ఏమి నేను చంటుకుంటాడా అంటే మరి అక్కడ ఆనందం బాలానందం. వీళ్ళు కూడా చంటి వాళ్ళే కనుక. కళత్ర ఇంకా భార్య, ఇంకా ఆనందం మీకే తెలియాలి. నాకు తెలియనంత అనుభవం నాకు లేదు కనుక ఆ కళత్రానందం మీకు ఎట్లా ఉంటుందో. అలాగా ఎంత వయసు వచ్చినా కొంతమంది ప్రార్థన చాలకపోతే ఆ మాగా టెంకలు చీకుతున్నట్టు అలాగా వాళ్ళతోటే జీవితం గడిపే వాళ్ళ 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కానీ వాళ్ళు లేకపోతే మేము ఉండలేమండి. అసలు వానప్రస్థాశ్రమం అని చెప్పి రిటైర్ అయిపోయినట్టు కొంతకాలం ఆశ్రమ ధర్మం పాటించండి. 50 దాటేగా తప్పనిసరి అని ఋషి సాంప్రదాయం. దాటిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళు కలిసి ఉంటారు, కానీ సోదరుడుగా ఉండాలి. అలా చెప్తే ఎలాగండి? కలియుగం కనుక కొంచెం మోడరేషన్ ఇస్తే, కలియుగంలో ఆయుష్ 50 ఏళ్ళు ఇంకా మోడరేషన్ ఇస్తాం. నిజమే ఇవ్వచ్చు, వీళ్ళు 100 ఏళ్ళు బతికితే. ఇంకా ఆయుర్దాయం అది మోడరేషన్ ఇద్దామన్నా అసలు మార్కులు లిస్టులోనే లేవు. అంతేకాకుండా 50 ఏళ్ళే బతికి వాళ్ళకి ఇంకా మోడరేషన్ ఇచ్చే అవకాశం లేదు. 40 ఏళ్ళకే కట్ చేసుకోవాలి అసలు. ఇంకా 50 ఏళ్ళు కొన్ని బతికినంతకాలం అనుభవించని చెప్పినట్టు అక్కడికి అనుభవించే ధర్మసమ్మతంగా ఉండాలి. కనీసం కొన్ని రోజులైనా వేరు చేసి అనుభవించు. ఋషి ధర్మం వస్తుంది అప్పటికి. ఏకాదశని, ద్వాదశని, పౌర్ణమిని, అమావాస్యని, చతుర్దశిని, శుక్రవారం అని, శనివారం అని
మాకు ఏ వారం లేదండి, అన్ని వారాలు సంబంధించి చెప్పారు కదా, అన్ని వారాలు ఆ తిథి మండల పూజిత అని. ఇక్కడ చెప్పినది అన్వయించుకోవడానికి సరిపోయింది. ఇది చెప్పనే ఎవరి వృత్తి వాళ్ళు చేస్తే తప్పు లేదంటే దొంగాడు కూడా స్వధర్మం నిధనశ్రేయం అంటే భగవద్గీత కొటేషన్. ఇంకా దొంగతమే ఎవరి ధర్మం వాళ్ళు చేయమన్నాడు స్వామి. ఇంకా దొంగతమే పుట్టుక నుంచి మా నాన్న మా తాత అందరూ దొంగ వాళ్ళ మీద ఉన్నాం. అది స్వధర్మమా? అది కానీ స్వధర్మం కాదు. ఆత్మానుభవం పొందడం, ఆత్మదర్శన సాక్షాత్కారం అది స్వధర్మం. స్వస్వరూప సాక్షాత్కారం అది లేదు. ఇట్లా కొటేషన్ ఉంది. ఇప్పుడు భగవద్గీత కూడా అందరికీ వంట పట్టి లలితా సహస్రనామాలు అందరికీ పట్టించి వాళ్ళకి రావాలని పట్టించడానికి ఏమైందంటే తిరిగి అది విడిచికొట్టినట్టయింది. ఏ మాట కామంటే వాడు చెప్పేస్తున్నారు. ఏమండి అండ్ పాపం మీరు ఇలా కష్టపడుతున్నారు కదా. ఏం లేదండి, అన్ని అమ్మవారి స్వరూపం చెప్పిస్తారు కదా, వాళ్ళే పాఠం తిరిగి చెప్పారు. అందుకే ఒకసారి మనం ఎప్పుడు అనుకున్నాం ఇంకా మరి ఈ సాపట్ని ఎక్కువ రావాల్సిన పని ఉండదు. ఎందుకంటే అందరూ పూర్ణలై ఒక స్థితికి వచ్చారు. నడిచే పిల్లలు ఉన్నప్పుడు పాకే పిల్లల్ని ఎత్తుకుంటాం కదా, నడిచేవాడిని ఎత్తుకోం కదా అని చెప్పి ఇంకా పల్లె గ్రామాల్లో ప్రజలు చాలా మంది ఇంకా ఉన్న ఊళ్ళలో ప్రజలు పాకుతున్న పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ నడకొచ్చిన పిల్లలు, చేతితో తినగలరు, గోరుముద్ద తినే పిల్లలు ఉన్నారు కదా. అమ్మో ఇంకా పాకే పిల్లలు అట్లా. ఎందుకంటే కొంత జ్ఞాన విచారణ వచ్చింది. ఎవరు మాట్లాడుకుంటున్నా వేదాంతం, ఎవరు మాట్లాడుకున్నా లలితా శాస్త్రం. ఇంకొన్ని ఆడిపోతే హనుమాన్ చాలీసా కూడా మాటల్లోకి వస్తుంది. ఏమో తిరగట్లేదు నోరు అంచేత తినకే కాజా దగ్గర మాత్రమే తిరిగిందిగా. అంటే హిందీలో అర్థం వేరే, ఇక్కడ తెలుగులో తినకే కాజా అంటే కాజా తినద్దు. అది మంచిదే, అది మంచిది. ఎందుకంటే షుగర్ వాళ్ళకి తీపి తినేస్తున్నాం. హనుమంతుడు అనుగ్రహించాలంటే రోగై సభై అసలు తీరా అని చెప్పినప్పుడు మీ రోగాలు లేకుండా ఉండాలి అంటే కాజా తినక. అలా అర్థం చేసుకున్నా చెప్తున్నాను. మనం బాగా అర్థం చేసుకుంటే, మంచిగా అర్థం చేసుకుంటే పెద్ద దాంట్లో ఆనందం పొందవచ్చు. అట్లా ఇప్పుడు చాలీసా అవుతున్నది. ఎంత ఏందో సరిగా తెలియదు. ఆ చాలీసాకు మాత్రం ఎవరు రావట్లేదు. వచ్చే వాళ్ళు అంటూ వచ్చి పారాయణలో పాల్గొవచ్చు. తర్వాత ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. మరలా బుధవారం నాడు ప్రవచనం ప్రారంభం. ఈ 4 రోజులు ప్రవచనం ఉండదు. ఎందుకంటే పెద్ద స్వామి వారు చాతుర్మాస దీక్ష చేస్తూ నెల్లూరులో ఉన్నారు. వారి దర్శనానికి రమ్మని వారి నుంచి అక్కడి నుంచి ఆర్డర్ వచ్చింది. తర్వాత వారి దర్శనం చేద్దామని నేను కూడా అనుకుంటున్నాను. ఈ చాతుర్మాసం తాలూకు విశేషం ఏంటంటే గురువుల దర్శనం చేసినంత మాత్రం చేతనే దోషభిక్ష, అప్పుడు చేసేటువంటి విశేష దానాలు ధర్మాలు అన్నీ ఉన్నాయి చాతుర్మాసం. అందుకని ఈ 4 మాసాల సంవత్సరం అంతట్లో ఈ 4 మాసాలకే ప్రశస్తం ఏమి అంటే చెప్పాను. గురువు తాలూకు పూర్ణ లక్షణాలన్నీ కూడా ఆ పూర్ణ ప్రసిద్ధితో కూడుకున్న మహనీయులను ఆశ్రయించిన, చూసిన, విన్న, ఆ సన్నిధికి వెళ్ళిన పూర్ణ ప్రసిద్ధి కలుగుతుంది. కనుక పూర్ణ గురు స్వరూపమైనటువంటి పెద్దలు పూజ్యులు అయిన బోధానందపురి మహారాజు వారి దర్శనం చేసుకోవడం భక్త మండలందరూ కూడా ఆకాంక్షతో ఉన్నారు. కనుక ఒక్క 4 రోజులు అక్కడికి కూడా వెళ్ళి ఆ నెల్లూరులో స్వామివారి దర్శనం చేసుకుని వారి ప్రవచనం ఉదయం క్షత్ర విభాగ యోగం, సాయంత్రం త్రిపుర రహస్యం చెబుతున్నట్లుగా వార్త వచ్చింది. ఆ రెండిట్లోనూ కొంచెం పాల్గొని భాగస్వాములయ్యి వారికి సమర్పించుకొని మనం బయలుదేరి వస్తే ధన్యోహం. అది వెళ్ళాలి రావాలంటే 2 రోజులు పడుతుంది. అక్కడ ఒక రోజు ఉంటే పూర్తిగా వారిని సన్నిధిలో ఉన్నట్టుగానే మాట్లాడినట్టుగానే ఉండదు కనుక ఒక రోజు ఉండడం జరుగుతుంది. మరలా బుధవారం ఉదయం అయ్యో మాకు చెప్పలేదండి మంగళవారం అనుకున్నామని వచ్చి కండి కాలు పీకుతాయి పాపం, ఎక్కడెక్కడి నుంచో కష్టపడి వస్తున్నారు కనుక బుధవారం మరలా ప్రారంభం అవుతుంది వాసిష్టం. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా కార్యక్రమం విషయం మాట్లాడుకున్నాం. ఎంతవరకు ఇది పొడిగించాలో ముగించాలో అన్నది ఆ పెద్దల సన్నిధానానికి వెళ్ళొచ్చిన తర్వాత నిర్ణయం పడుతుంది కనుక అట్లా చేసుకుందాం. ఇవాళ విచారంతో ఇక్కడికి ముగించుకుందాం. అయితే ఒక విషయాన్ని అడిగారు భక్తులు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని శాంతి వాక్యాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే హృదయానికి శాంతి కలగాలి. ఆత్మానందానికి మొదటి ద్వారం హృదయం. ఆ శాంతి కలిగితేనే కానీ ఆనందం లేదు. శాంతి వాక్యాలు కూడా అశాంతిగా పలకడమే. ఇక్కడ ఓం శాంతి 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 అద్దావి ఓం శాంతి 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 సహనా భవంతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. నాతో ఉన్నవాళ్ళు మీకు శాంతి కావాలి, గురు శిష్యులిద్దరికీ శాంతి కావాలి, వినేవాళ్ళకి చెప్పేవాళ్ళకి శాంతి కావాలి. స్థూల సూక్ష్మ కారణాలు శాంతించుగాక అని శాంతి మంత్ర స్వరూపం. అది కూడా మనకి గుణపడమే ఏమైపోతుంది కదా. ఓం శాంతి 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 అక్కడ అలా మాత్రం మీరు ఉపన్యాసం అయినప్పుడు తెలియపోయారు కానీ అక్కడలో మాత్రం శాంతిగా అనండి. ఏమిటి శాంతి? దేనికి శాంతి? అసతో మా సద్గమయ మంత్రాలు తలకి స్వరూపం మనకు తెలియక ఇష్టానుసారంగానే ఒకళ్ళొక స్వరం ఒకళ్ళొక స్వరం అపస్వరం. అసతో మా సద్గమయ, అసత్తులోంచి సద్గమయ సద్వస్తువులోకి తీసుకుపోండి. నన్ను తీసుకెళ్ళి అక్కడ చేర్చండి. ఇంతవరకు అసత్ వస్తువులు ఉన్నా
ఎందుకంటే అసత్తైన వ్యవహారం ఏదైతే మిథ్యగా ఉందో అది బట్టి గడుస్తున్నాను. ఈ మిథ్యాత్వాన్ని మాకు గుర్తింపజేశారు కనుక సత్యత్వ ప్రకాశంలోకి మమ్మల్ని తీసుకెళ్ళండి. అసతోమా సత్యమయ, అసత్తు నుంచి సత్య వస్తువులోకి తీసుకెడుదురుగాక. తమసోమా జ్యోతిర్గమయ, అంధకారంలో ఉన్నాను నేను. అంధకారం అంటే మనం లైట్ వెలుగులో ఉండే అంధకారం అంటారేమని, ఈ లైట్ వెలుగు పై కనబడుతున్నది కానీ లోపల సబుజీ కఠిన్బడి. రాహుగ్రస్త దివాకరేందు సురుహో మాయా సమాచ్ఛాదన. దక్షామ శ్లోకాలు చెప్పారు. మాయా వ్యాహృతంగా ఉన్నటువంటి చీకట్లో ఉన్నాం కనుక ఆ చీకట్లోంచి జ్యోతిలోకి మమ్మల్ని పంపించి, అంటే ఆత్మానుభవం, ఆత్మదర్శనం, ఆత్మ విచారణ, ఆత్మస్థితి అవి కలిగేది. తమసోమ జ్యోతిర్గమయ, తమస్సులోంచి జ్యోతిలోకి మమ్మల్ని చేర్చదువుగాక. మృత్యోర్మా అమృతంగమయ, సాగు నుంచి మమ్మల్ని అమృతమయులు చేతుగాక. అయితే ఈ మంత్రం ఎందుకు చచ్చిపోవండి? చచ్చిపోవని కాదు, చచ్చిపోకముందే చచ్చిపోవడం ఉండదు. నిత్యానికి ఒకసారి నిత్యం చచ్చిపోతున్నాయి. అమ్మో చచ్చిపోయినట్టు నేను చచ్చిపోడు మళ్ళీ బతుకం ఏమిటండి మీరు ఆ పని చెప్పి నేను చచ్చిపోతాను. ఊరికనే ఇంత చిన్న పనికి చచ్చిపోవడం, పెద్ద పనికి చచ్చిపోవడం, నిత్యం చచ్చిపోతున్నాయి. స్వప్నాలు చచ్చిపోవడం, జాగ్రత్తలు చచ్చిపోవడం, గాఢతల్లో మాకు తెలియదు కానీ చచ్చిపోకుండా, లేకపోతే మళ్ళీ వేస్తాను గ్యారెంటీ లేదు, వెళ్తే వెళ్ళిపోవచ్చు. అట్లా నిత్యం చచ్చే వాళ్ళు నిత్యం చావకుండా ఉంటారు, అమృతమేలు అయిపోతారు. ఎట్లా అమృతమేలు అయిపోతారు? ఇంతవరకు విన్న విచారణానుభవం చేత నేను కాదని తెలుసుకునే ఆత్మానుభవం పొందారు కనుక పడిపోయే మేనుకన్న విలక్షణంగా నైనం చింతంత శస్త్రాన్ని నైనం దహతి భావత నైనం క్లేద్యంచోపి నోష్యతి మా. శస్త్రాస్త్రాల చేత కానీ, వాయువు చేత కానీ, ఎండ చేత కానీ, వాన చేత కానీ తడపబడకుండా ఉండేటువంటి ఆత్మను నేను తెలుసుకున్నాను కనుక మృత్యోర్మా అమృతంగమయ. మృత్యువు దేహానికి కానీ ఆత్మకు లేదు. జాతస్య ధ్రువ మృత్యు, పుట్టినవాడు చావడం కోసమే పుడుతున్నాడు, చచ్చినవాడు మరల పుట్టడం కోసమే చస్తున్నాడు. ఇట్లా చరిత్రవణంగా వచ్చే దాంట్లో నుంచి మమ్మల్ని తప్పించి అజోకి సన్నవ్యాత్మ, నీవు అజోకుడు, పుట్టేవాడు చచ్చేవాడు గనక నీలో మేము చేరిపోతే మేము కూడా చావకుండా పుట్టకుండా ఉంటాం. పునరావృత్తి రహితమైన నీ స్థానాన్ని చేర్చు అని చెప్పి ఆఖరి మంత్రంలో అమృతంగమయ, మమ్మల్ని చావుపుటక లేని వాళ్ళగా చేయనైనా, మమ్మల్ని జ్యోతిలోకి తీసుకుపోనైనా, మమ్మల్ని అసత్తు నుంచి సత్యంలోకి తీసుకెళ్ళు, అజ్ఞానం నుంచి చీకట్లోంచి వెలుతురులోకి తీసుకెళ్ళు. మేము చచ్చి పుట్టేవాళ్ళం అనే భావం లేకుండా పూర్ణ స్వరూపంగా ఉండడానికి మృత్యువులోంచి అమృతమూర్తిగా చెయ్యి, మమ్మల్ని మృత్యుంజయులు చేయని చెప్పి వేడుకోవడం భగవంతుడు. అట్లా వేడుకుంటూ ఆఖరికి ఈ మూడు కూడా శాంతించిపోవాలి, ఈ కోరికలు కూడా శాంతించిపోవాలి. తీసుకెళ్ళి అన్నంగా మమ్మల్ని అసత్తుల నుంచి సత్తులోకి తీసుకెళ్ళు, తమస్సులను జ్యోతిలోకి తీసుకెళ్ళు, మృత్యులోంచి అమృతంలోకి తీసుకెళ్ళు అన్నాం. ఆ కోరికలు కూడా శాంతి శాంతి శాంతి, అవి కూడా లేకుండా నేను అమనస్క స్వరూపం అయిపోవాలి అని పూర్ణ శాంతి మంత్రాలు అనుభవం కనుక ఇప్పుడు చెప్పినప్పుడు కూడా అనేకుండా ఈ కాస్త గుర్తు పెట్టుకుని అర్థ విచారణ చేస్తూ అనండి. శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ, 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 శివ 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 శంకర శివ హర 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 శంకర శివ, శివ 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 శంకర శివ హర 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 శంకర శివ, శంభో మహాదేవ శంకర శివ, శంభో మహాదేవ శంకర శివ. నమః పార్వతీపతే హర హర మహాదేవ. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్ధర్మ అమృతంగమయ.